దేవదాస్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ నన్ను దేవదాస్నే పిలుస్తున్నారు. నా పేరు పార్వతి కాదు, భానుమతి. భానుమతి. భాను పేరు చాలా బాగుందండి. దేవదాస్ అని పిలవడం వరకేనా? కొంప తీసి ఆ దేవదాసులా మీరు కూడా ప్రేమలో గాని? ఆగండి, ఇంతవరకు మనకు అలాంటివేం లేవు. అసలు ఆ దేవదాస్ ఎందుకలా అయ్యాడు? ప్రేమించడం వలన. ప్రేమంటే ఏంటో నాకు తెలీదు, మీకు తెలుసా? అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. మ్యాప్లో ఉన్న మొత్తం దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. సరదాగా చూడ్డానికి వచ్చేవాళ్ళకంటే సంపాదించడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి అమెరికా, ఎక్కువ పనుల్లో ఉంటూ బంధాలు తగ్గించుకోవడానికి అమెరికా. ఇక్కడ ఆగి పక్కవాడిని పలకరించడానికి టైం ఉండదు, తల తిప్పి చూడ్డానికి కూడా తీరికుండదు. ట్రైన్కు మించి పరుగులు, టైంకు మించి పనులు. ఈ పని మనీ పోటీలో మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా అమెరికా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడే స్థిరపడిపోయి ఈ అమెరికా కౌరవుల్లో పౌరుడైన ఓ పెద్దాయన ఫ్యామిలీ ఉంది. ఇతని పేరు కాటంరాజు లక్ష్మీనారాయణ. ఇతను ఓడిపోవడానికి ఇష్టపడడు, ఎదుటి వ్యక్తికి గెలవడానికి ఛాన్స్ ఇవ్వడు. ఎన్ఆర్ఐగా వచ్చి సెనేటర్గా ఎదిగి అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు. ఇతని కోసం మిగతా రాష్ట్రాల గవర్నర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే హోదాలో స్పీచ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఇతను ఏం చెప్పబోతున్నాడో మనకు అనవసరం. కాసేపు ఈయన ఇంటి విషయాల్లో తలదూరుద్దాం. ఈవిడ కాటంరాజు గారి తల్లి, పేరు చంద్రలేఖ. అమెరికాలో స్థిరపడిన ఇండియా అంటే ప్రాణమిస్తుంది. ఈవిడితో 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే 11వ నిమిషంలో ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏమంటారు చంద్రలేఖ గారు? ఇందులో నాదేం లేదండి, అంతా భారతదేశ గొప్పతనం. మన ఆచారాలు కట్టుబాట్లు వదిలేయాలన్నా వదిలేయలేము కదండి. తులసి కోట చుట్టూ తిరగందే ఫిల్టర్ కాఫీ తాగలేము, టిఫిన్ తినలేము, దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేము. టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. ఒరే బంగారాజు, రెస్పాన్స్ లేదు. మున్నా ఇతని పేరు బంగారాజు. పని కోసం వీళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. ఆ ముసలావిడికి తలనొప్పిగా ఉందంటే ఇంప్రెస్ చేద్దామని టీ కాసి ఇచ్చాడు. అంతే, ఆ సెనేటర్ ఇతని పాస్పోర్ట్ తొక్కి పెట్టేశాడు. అప్పటి నుంచి ఈ ఇంట్లో పార్ట్ టైం కుక్ గా, ఫుల్ టైం పిఏగా 2 in 1 బ్రతుకుతున్నాడు. మున్నాను పంపిస్తే గానీ లేవా? లేచిన వెంటనే దాని మొహం చూడాలని చిన్న సెంటిమెంట్. చూసారా, ఇంట్లో నా విలువ దీని ఒక్కదానికే తెలుసు. అందుకే కాలెత్తి మరి దండం పెడతా. మరీ అంత ఫీల్ అవ్వకు. అది కాలెత్తింది దండం పెట్టడానికి కాదు, మరి దేనికి. బుద్ధి లేకపోతే సరే, పొద్దులే దాన్ని బయటికి తీసుకెళ్లాలని తెలియదు నీకు? ఎందుకు? నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు? నేను అట్లేదండి. తీసుకెళ్ళరా. ఈ ఇంట్లో వీళ్లే కాకుండా ఈ ఇంటి మొత్తానికి, సెనేటర్ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆయన కూతురు భాను. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్స్ లో మునిగి తేలుతుంది.
గాడి తప్పుతుంది మనవరాల. మద్యం అధమంలోకి వెళుతుంది, అధమం షడ్డంలోకి వస్తుంది. బామ్మ నీకు సంగీతం వచ్చా? సంగీతం వచ్చానా? నాకు గాన కోకిల అని బిరుదు కూడా ఉంది. మీ తాతయ్య కంటే సంగీతాన్ని ఎక్కువ ప్రేమించేదాన్ని. ఆ కోపంతో ఆయన పోయి ఉంటారు. నోరుమొయ్. అయితే నాకు అర్జెంటుగా సంగీతం నేర్పు బామ్మ. నాకు రాగం హమ్ చేయాలనుంది. ఎక్కడమ్మా టచ్ పోయింది? మరెలా? ఎందుకంత డీలా? ఇండియాకి వెళ్ళి నేర్చుకో. ఇండియానా? కిలకిత్ర కుచ్చో ఆకాశపీఠ ముసి ముసిరి. ఏంటిది? ఇలాంటి కఠినమైన పదాన్ని కూడా శ్రావ్యంగా వినిపించే శక్తి ఒక కర్ణాటిక్ సంగీతానికి మాత్రమే ఉంది. అది కూడా నువ్వు పక్కాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళి తీరాల్సిందే. అక్కడికి వెళ్ళి నేర్చుకో, నన్నే మించిపోతావు. మిమ్మల్ని మించిపోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. నువ్వు నోరుమొయ్. సరే అమ్మా, ఇక్కడ ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, ఇండియాకు బిచ్చానే తెద్దాం. డాడీ, yes baby. మీరు నాకు మాట ఇవ్వాలి. సరే అడుగు. ఇండియా వెళ్ళి సంగీతం నేర్చుకోవాలనుంది. ఇండియానా? నో 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 వే. అదిగో మాట తప్పుతున్నారు. నో బేబీ, నో బేబీ, నో ఇంపాసిబుల్. పంపించండి సార్, వచ్చి 4 పాటలు పాడదు, హాయిగా వినొచ్చు. సరే, హైదరాబాద్ లో కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తాను, వెళ్దుగానే. కమన్ బేబీస్, రిచ్ కాలేజ్ వాళ్ళకే కాదు, మాలాంటి గవర్నమెంట్ కాలేజీలో కూడా బండ్లు ఉన్నాయి. రండి, ఎక్కండి. Idiots. మీరు ఎవరెత్తికి రాని. ఏంట్రా ఇది? ఓ ర్యాంపింగ్ వాక్, పిక్చర్స్ చూడలేదా? ఏ పోరా నీ. ఏంటిది? సెన్సర్ సినిమాలో చూడలేదా? ఓ వాట్ ఏ సర్ప్రైజ్. మన ఇద్దరి వేవ్లెన్స్ ఒకేలా ఉన్నాయి. రా నా బైక్ ఎక్కు. బైకా? యా. ఎక్కడా? అదిగో. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమాండ్ షోరూమ్ తెలుసు కదా? రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్కి నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు, నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ. పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా, వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం. అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా, దేవుడు కరుణించాడు రా. ఎక్కడా? అటు చూడు. It's Julie. Myself Bobby. Get on my bike, babe. ఆడి బైక్ ఎక్కితే ఆఫ్టర్ 3 months సమతా నర్సింగంలో 1000 రూపాయల బిల్లే. మీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ఎదురొస్తే వెళ్లే పనిలో ఎంజాయ్మెంట్ ఉండదు. బ్యాక్. మాకు బ్లాక్ చేయడమే తప్ప బ్యాక్ అవ్వడం తెలీదు. చూడు, దెబ్బంటూ పడితే మా దెబ్బ మీ మీద పడాలి, లేదా మీ దెబ్బ మా మీద పడాలి. అంతేకాని పోలీసు వాళ్ళు దెబ్బ మన మీద పడకూడదు. మాటలొద్దు. ప్లీజ్. శంషాబాద్ కోరస్. ఏ గౌరీ, మీ కాలేజీ నుంచి ఒకడు, మా కాలేజీ నుంచి ఒకడు ఈ పాయింట్ నుంచి బైక్ స్టార్ట్ చేయాలి. అదిగో కొండ చివర, అదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇద్దరు ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి
సరిగ్గా పాయింట్ కు వెళ్లి బైక్ ని లోయలోకి వదిలేసి సేఫ్ గా పక్కకి దూకాలి. ఎవరు ముందుగా పని చేస్తే వాళ్ళు విన్ అయినట్లే. ఒకవేళ కంట్రోల్ తప్పి బైక్ తో పాటు లోయలో పడిపోయినా, భయపడి ముందే దూకేసినా ఓడిపోయినట్టు లెక్క. ఎలా ఉంది? గేమ్ లో దమ్ రావాలంటే బ్రేక్ వైర్ కట్ చేస్తే ఇంకా బాగుంటది. అదిరా గవర్నమెంట్ కాలేజ్ దెబ్బ. వెయిట్ కండిషన్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళ కాలేజ్ ఏరియాలోకి ఓడిపోయిన కాలేజ్ వాళ్ళు పొరపాటున వచ్చినా నోరెత్తకుండా వాళ్ళ పాకెట్స్ లోంచి కర్చీఫ్స్ తీసి గెలిచిన వాళ్ళ షూస్ క్లీన్ చేసి అదే కర్చీఫ్స్ తో వాళ్ళ మొహాలు తుడుచుకొని తల దించుకోవాలి. ఆగ్రా బుడ్డోడా, బుడ్డోడివి నీకెందుకురా ఈ ఆటలు? అన్నా నేను చూసుకుంటా. బ్రేక్స్ రేయ్ కుంటోడా, గవర్నమెంట్ కాలేజ్. In a few minutes we are going to land at Hyderabad NTR domestic airport. ఇండియా వచ్చేసింది, ఇండియా. రిలాక్స్. ఓ మై డియర్ పార్వతీ సన్, నేను ఎప్పుడో 2 కోరికలు కోరాను. మొదటిది ఇండియాకు పంపించమని, రెండోది నా మనవరాలికి దేశవాడి మగాన్నిచ్చి పెళ్లి జరిపించమని. మొదటిది ఇప్పటికి నెరవేర్చావు, రెండోది అయినా తొందరగా చేసి పెట్టవయ్యా. లేకపోతే ఆ కమలనాభునికి కల ఎక్కడి, లక్ష్మి లేకపోతే ఆ వైకుంఠానికి. అరే దేవేడ్రా. భక్తులకు నమస్కారం. ఈ పవిత్రమైన గుడిలో సిల్క్ చీరలు కట్టుకున్న సీతామహాలక్ష్మిలో ఉన్నారు, పట్టు చీరలు కట్టుకున్న పసిడి లక్ష్మిలో ఉన్నారు. కానీ అష్టలక్ష్మిలో కలిసిన అందాల లక్ష్మిని మీరు చూసారా? నేను చూశాను. అరచెదరిన ముంగురుల ధనలక్ష్మి, చిరుచెమటలో పట్టిన శ్రీలక్ష్మి, ఎరుపెక్కిన కన్నుల వనలక్ష్మి, ఆ వన్యలక్ష్మి జూకా నాకు దొరికింది. అమ్మ లక్ష్మీదేవి, యాక్చువల్గా మీరు ఎక్కడున్నారో నాకు కనపడలేదు, అందుకే పని చేశాను. ప్లీజ్ మైక్ దగ్గరికి వచ్చి మీరు మీ జూకా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీకట్లో అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి? మీరు? నేనండి, మీరు మైక్లో అనౌన్స్ చేసిన లక్ష్మీదేవిని. నేను చాలా అదృష్టవంతుడిని. గుళ్ళో ఇంతమంది ఉండగా ఈ జూకా నాకే గుచ్చుకుంది. నా జూకా ఇస్తారా? ఒక్క 500 ఇచ్చి మీ జూకా మీరు తీసుకోండి. అదేంటండి? నేను మీ మంచి గురించే చెప్తున్నానండి. ఊరికేస్తే మీరు అలక్ష్యం పెరుగుద్ది. అదే 500 ఇచ్చి తీసుకుంటే ఇంకొకసారి వస్తువు పోగొట్టుకోకూడదనే జాగ్రత్త పెరుగుద్ది. మనిషి అన్నాక సిన్సియారిటీతో పాటు కొంచెం చిలిపితనం కూడా ఉండాలండి. 500. ఇదిగోండి జూకా. థ్యాంక్స్ నేనే మీ అమ్మ నాన్నలకు చెప్పాలి. అదేంటి? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనసు పెట్టి ఆలోచిస్తేనే తెలుస్తాయి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అరే ఏమైపోయావరా? గుడిలో నేను ఒక అమ్మాయిని చూశాను రా. చాలా మంది అమ్మాయిలు నా కళ్ళకి నచ్చితే ఈ అమ్మాయి నా మనసుకు నచ్చిందిరా. కొంపదీసి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏంటి? అవునరా. అయితే అమ్మాయిని ఫాలో అయిపోయి వివరాలు తెలుసుకుందాం. రే అక్కర్లేదు. ఏ ఆల్రెడీ తెలుసుకున్నావా? ఆ అమ్మాయి నా కోసం పుట్టుంటే తప్పకుండా మళ్ళీ కలుస్తుంది. అప్పుడు నేను వదిలిపెట్టను.
ఇక్కడికి సంగీతం నేర్చుకోవడానికి వచ్చానని ఇప్పటి వరకు అనుకున్నాను. కానీ అమెరికాలో ఏ రాగమైతే నన్ను పలకరించిందో ఆ రాగమే నన్ను ఇక్కడికి రప్పించిందని ఇప్పుడు అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో నన్ను తాకిన ఆ రాగం ఇక్కడ తను పాడటం ఏంటి? అతనికి అన్ని మంచి లక్షణాలు ఉండటం ఏంటి? చీకట్లో అతన్ని చూడలేకపోయాను. అసలు అతను ఎలా ఉంటాడో? అతని కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించుంటే మళ్ళీ మమ్మల్ని తప్పకుండా కలుపుతాడు. అరే లక్ష్మీదేవి, హాయ్, నేను దేవ్. గవర్నమెంట్ కాలేజ్ వేస్ట్ గాడు. ఇంట్రొడక్షన్ బాగాలేదు. ఇదేంటి కోపం రావట్లేదు? పక్కా మాస్ గాడిని ఇలా డౌన్ అయిపోతున్నానంటే. ఏ ఏంటలా చూస్తున్నావు? అది మనకు ఎదలోట ఉంది, మనసులో అనుకుంటే అది చెప్పేస్తాను. చెప్పు. అది ఈ లేకి వెధవల దగ్గర చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అవి చెప్పి మనల్ని ప్రేమలోకి దింపుతారు. అప్పటికి మనం లవ్ లో పడకపోతే బతిమాలుతారు, భయపెడతారు. చివరికి ఏడ్చి కాళ్ల మీద పడి సింపతి సంపాదించి మనల్ని ప్రేమలోకి దింపేస్తారు. నాదంత వీక్ హార్ట్ కాదు. ఇప్పుడు తొందరపడితే జారిపోద్ది. ఆ గుంట చెప్పినంత శ్రమ పడక్కర్లే కానీ ఇదిగో నా కళ్ళలో కొంచెం సేపు చూస్తే చాలు లబ్బడిపోతావు. ప్రేమ కళ్ళకు సంబంధించిన మ్యాటర్ కాదు, మనసుకు సంబంధించిన మ్యాటర్. మైండ్ యూ. అదేంటి నా గుండెకెళ్ళిన మాటలు ఆ గుమ్మడిపులోంచి వచ్చేసినాయి? ఒకే మాట ఇద్దరు నోట ఎలా జరిగింది? ఏమిటి మహిమ? కంచి కామాక్షమ్మ బలుకు, మధుర మీనాక్షమ్మ బలుకు, కొల్లేటి పెద్దెంట్లమ్మ బలుకు. ఏమిటమ్మా ఈ లింకు? బచకం పప్పారం ఏకచక్రం మహాభోగే. అయ్యగారి కుడి నేత్రం సింపముని నేత్రం, ఎడమ నేత్రం బుచ్చికి నేత్రం. ఏమిటి రోగం? నిన్న గుళ్ళో చూసింది ఆ పిల్లనే తల్లే. పిల్ల గురించి ఎంక్వైరీ చేసినాను, చూసింది చూసినట్టుగా చెబుతాను. ఓ సిగరెట్ ముక్క దానం చేయి తల్లే. కళ్ళు సుక్క ఎండి సాప ముక్క నైవేద్యంగా పెడతాను. చెప్పు తల్లే, ఎవరా పిల్ల, ఏంటా కథ? పిల్లంటే పిల్ల కాదు, పిల్లది ఊరు కాదు, పిల్ల అమెరికా నుంచి వచ్చే. వాళ్ళయ్య ఒంటి నిండా బొచ్చే, మధ్యలో అడ్డు రాకే తల్లే. ఆడు అమెరికాలో హై హై నాయక, 100 ఎకరాల్లో కట్టాడు ఖరీదైన పాక. ఆడి ఆస్తి ముందు నువ్వు ఈక. పాప గురించి చెప్పండి, తాగు గురించి చెప్తావేంటి తల్లే? పిల్లంటే పిల్ల కాదు, పాట నేర్వడానికి ఈడికి వచ్చింది. 4 పదాలు నేర్చుకుని తుర్రు నెగిరిపోద్ది. ఎలాగైనా నా బైక్ ఎక్కించుకుంటా. వెన్నెల కురిసే, వెన్నెల కురిసే, శారద రాత్రి, శారద రాత్రి, కన్నుల మెరిసే సుందర. భాను, born in America, made for India. జూలీ, అది ఎలాగైనా నా బైక్ ఎక్కాలి. మార్వెలస్, స్ప్లెండెడ్. ఆ అందాన్ని ఇంత అందమైన అమ్మాయి పొగుడుతుంటే దాని అందం ఇంకా పెరుగుతుంది. పోయిట్రీనా? సిల్లీ. One more. ఓ మై పార్వతీ సన్, నేను అడిగింది ఒక దేశవాళిని. అర్జెంటుగా వీని ట్రాక్ లోంచి తప్పించి పోటు మీద ఉన్న గిత్త లాంటి వాడితో లంకె కలుపు. Little closer. ఓకే. అరే ఆ జులపాలు ఎక్కడో చూసామరా. వాడా మన సాయిబాబా గుడిలో ఒక అమ్మాయి నేర్పిస్తుంటే వార్నింగ్ ఇచ్చావే, వాడే వీడు. చిచ్చా ఎల్లేసారా అన్ని. నేను ఒకసారి కొట్టినోడిని ఇంకోసారి కొట్టనని తెలుసు కదా నీకు. పాప పిల్ల. ఎక్స్క్యూజ్ మీ, భగవంతుడు ఉన్నాడు, చూస్తూ ఊరుకోడు. పాప మా అమ్మ ఇంట్లో ఖచ్చితంగా భరతమాత లాంటి బామ్మ ఉండే ఉంటుంది. సాంప్రదాయంగా పెంచుకున్న తన మనవరాల్ని సన్నాసోడికి ఇవ్వదు. భగవంతుడు ఆమె కళ్ళు తెరిపిస్తాడు, ఆ ఎదవ కాళ్ళు విరగొట్టిస్తాడు, ఆ అమ్మాయిని కాపాడుతాడు. తనలో శాంతమే కాదు సూర్యకాంతం కూడా ఉందని నిరూపిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. సక్సెస్ రా మామా. ఇక బాబీ గారి సంగతి బాంబ చూసుకోవడది. మరి నన్ను భానుని నువ్వే జత కలపాలి చీచా. దానికి ఉందిరా మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్. ముందు భానుకి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని దాన్ని లేపేయాలి. లేపేసి 2 రోజులు కనబడకుండా చేయాలి. ఎందుకు చీచా? మరి అదే మన గ్యాంగ్ లో మీరందరికీ నేనంటే చచ్చేంత ప్రాణం. 2 రోజులు నేను కనబడకుండా సడన్ గా వెళ్ళిపోయానుకో, నువ్వేం చేస్తావు? నీ పేస్ట్ వాడుకుంటాను. నా కట్టాయనే వాడుకో. నువ్వు వేసుకోవు. నీకు సలహా ఇస్తున్నాను. సారీ చెప్పు.
ఇప్పుడు బాణుకి ఇష్టమైంది కనబడక తెగ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అది నీకు దొరికిందని తీసుకెళ్లి ఆవిడకి ఇస్తా. ఆవిడ ఆనందంతో ఉప్పిపోయి నీకు సెకండ్ ఇస్తుంది. ఈ సెకండ్ నుంచే ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది. అయితే బానుకే ఇష్టం అబ్బా. కుక్క పిల్ల. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. రే కరిచే కుక్కలు అరవురా. ఒరేయ్, కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్ లో పెట్టాను? దట్ ఈస్ చీచా. అక్క ఈ చీచాగాడి దాపత్య మీద తెప్పేస్తావే. నిన్ను వదలనే. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సింది. ముందు వెనకాల ఆలోచించరా. అసలే తెప్పైతే ఇంకా కొసరే ఆలోచించబడ్డావు. అమ్మా రే కుక్క సచ్చిందిరా. వెంటనే దీన్ని వదిలించుకోవాలరా. అమ్మయ్యా వదిలించుకున్నావు. ఏంటండి? కుక్ అండి, క్యూట్ డాగ్. నచ్చిందా? అయితే తీసుకెళ్ళండి. ఎక్కడికి? మీ ఇంటికి. ఉంటేగా. అదేంటి? అది ప్లేస్ ఉంటేగా అంటున్నా. పర్లేదు బయట ఉంచండి. సామాన్లా? డౌటా? మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను. చాలా కష్టపడ్డారు. దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే వదిలేసినా మీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది. ఎంత మోసపోయాం. జరగాల్సింది జరిగాక పోకూడదు పోయాక అనుకోలే లాభం. ఓ మేడం, చిన్న డౌట్. ఏంటి? ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా. ఇది కరిస్తే మా చిచ్చాకు బొట్టు చుట్టూ 16 ఇంజెక్షన్లు చేసుకోనక్కర్లేదు కదా? అక్కర్లేదు. చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు. ఏంట్రా మా క్యాంటీన్ లోకి వచ్చారు? అందుకనే వెళ్ళిపోతున్నాం. ఆగండ్రా, కండిషన్స్ మర్చిపోయారా? మా ఏరియాకి వస్తే ఏం చేయాలో తెలుసు కదా? ఏంట్రా మగాళ్ళని గుర్తొస్తోందా? 1 2లు చెప్పాలా? On the count of the 1 and 2, you gotta clean our shoes. రేయ్ తలెత్తరా. కండిషన్ కండిషనే. మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. ఏరా గేమ్స్ ఆడుతున్నావా? సో అత్తన్నా ఏంటి? కార్ కోసం వెయిటింగ్. పద నా బైక్ లో డ్రాప్ చేస్తాను. రే బాను గాని వాడి బైక్ గాని ఎక్కిందనుకో నీ లవ్ స్టోరీ క్లోజ్. What is this? ఇప్పుడు సాడిస్ట్ గాడు పప్పులుగా మంటించాడు. నా కార్ వచ్చేసింది. Shall we meet tomorrow? Yeah, sure. See you, bye. రేయ్ ఇంకా నా వల్ల కాదురా. ఫ్రెషర్స్ డే వారం తర్వాత వద్దు, రేపే సెలబ్రేట్ చేసుకుందాం. ఆ బాబిగాడు బానుకు దగ్గర రావడానికి ఫ్రెషర్స్ డే పార్టీని అర్జెంట్ గా అరేంజ్ చేశాడా? దేవ్ వాడిని ఆ అమ్మాయి ముందే అవమానించాలి. వాళ్ళని డామినేట్ చేసి మనం కూడా ఫ్రెషర్స్ డే చేయాలి. మనం అలా కాదురా. ఎందుకు? వాళ్ళు
శ్రేయని తీసుకొస్తున్నారా? శ్రియ వాళ్ళ కోసం వస్తుంది, మా అన్న కోసం ఆడుతుంది. ఏంటి న్యూసెన్స్? కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడ తీసుకొస్తారా? ఓం శ్రీయాయ నమః. ఓం శ్రీ శ్రీ శ్రీయాయ నమః. శ్రేయ ఏక్ బార్. శ్రియా, నువ్వు వచ్చింది లైలా కాలేజీలో డాన్స్ చేయడానికి, కానీ నువ్వు డాన్స్ చేయాల్సింది మా ఈ గవర్నమెంట్ కాలేజీలో. కాదు కూడదని మొండికేసావో నీకు దండం పెడతా చేయమ్మా, నీ పుణ్యం ఉంటది. ఆ రిచ్ కాలేజ్ వాళ్ళు థియేటర్ రారమ్మా, సినిమా హిట్ అయ్యాక డివిడియోలని ఈ సీడీలో చూస్తారు. కానీ మేము సినిమా బాగున్నా లేకపోయినా నీ కోసం 10 సార్లు చూస్తాం. ప్లీజ్ చేయమా. శ్రీయాజీ, మా కాలేజ్ బాత్రూమ్ డోర్ మీద మీ బొమ్మే అంటించాం తెలుసా? మీరే మా డ్రీమ్ గర్ల్. శ్రేయ గారు క్షమించండి, మా దగ్గర డబ్బు లేకపోయినా మీరంటే చెప్పలేనంత అభిమానం ఉంది. రుబాబ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకునేదే రాగలిగాం, కానీ మీ మనసు నొప్పించి మీతో డాన్స్ చేయించలేం. పదండి, మిమ్మల్ని కాలేజ్లో డ్రాప్ చేస్తాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మీ కుర్రాళ్ళ కోసం డాన్స్ చేస్తాను. చీటింగ్, బ్లఫింగ్, ఫంక్షన్ ప్లాన్ మొత్తం ఖరాబ్ అయింది. డోంట్ వరీ, మనం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే. బాను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాం, అది రివర్స్ అయ్యి బాబీ గారు సింపతి కొట్టేశాడు. హాయ్ Dear friends, welcome to unusual and innovative party thrown by Bobby. ఎప్పుడు ఒకరితోనే ఫ్రెండ్షిప్ చేస్తే రొటీన్. అందుకే ఇక్కడికి వచ్చిన అమ్మాయిలంతా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి సంబంధించిన వస్తువును ఏదైనా ఆ టేబుల్ మీద పెట్టాలి. బైక్ కీస్. ఓకే. తర్వాత పవర్ ఆఫ్ చేస్తాం. చీకట్లో బాయ్స్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక్కో కీ చైన్ తీసుకోవాలి. ఆ కీ చైన్ ఏ అమ్మాయిదైతే ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఈ రాత్రంతా సరదాగా టైం పాస్ చేయాలి. చీకట్లో భాను కిచెన్ నీకే వస్తుంది. నేను ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. వాట్స్ రాంగ్? ఎంజాయ్ చేయడానికి ఇదో చీప్ ట్రిక్. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. హలో, బోత్ హో గయా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఏంటే మీ దేశంలో ఈ వయసులో డేటింగ్ కి వెళ్ళకపోయినా, బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా పేరెంట్స్ కి డౌట్ వచ్చి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్తారంట కదా? నీకేమైనా లోపం ఉందా? చెప్పు చెప్పు చెప్పవే. ఏంట్రా చూపు? ఆగండ్రా, ఈసారి అవకాశం బుడ్డోడికి ఇద్దాంరా. పోరా పో. ఏంట్రా వాగుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? అన్న కాలు చూడరా, విరిచేయ్, ఆడి 2 కాళ్ళు విరిచేయ్. రేయ్, అన్న నాకు వదిలేశాడుగా, నేను డీల్ చేస్తా. రేయ్, నిద్రపోతున్న వాడిని కొట్టడం, ఒంటరిగా వచ్చిన వాడిని కుమ్మడం, అందులో ఉందిరా మధ్య. ఇక్కడ నేను కొడితే మా గ్యాంగ్ ఎప్పుడు ఒంటరిగా దొరుకుద్దా అని కాస్తారు. అదే మీ కాలేజ్కి వచ్చి కొడితే మా గ్యాంగ్ ముందు నడవడానికి కూడా భయపడతాను. ఒక కాలేజ్ చదివి ఇంకొక కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవడం కామన్ సీన్ హై. నా ఏరియాలో నిన్ను వదిలేసి నీ కాలేజ్కి వచ్చి తనడం క్యా సీన్ హై. అందులో ఉందిరా మజా. రేపు నీ కాలేజ్కి వస్తా, నువ్వు ఒక్కడవే నా కాను. ఎంతమంది తెచ్చుకుంటావు తెచ్చుకో, 5, 10, 20 వేసుకో. అప్పుడే నా చేతికి సమ్మగా ఉంటది. అక్కడ నేను కొడతా. అలా నేను చేయగలిగితే మీ గ్యాంగ్ పొరపాటున మా ఏరియాలోకి వస్తే మీ ఖర్చీఫ్తో మా షూలు తుడవాలి, వాటర్లతో మీ మొహాలు తుడుచుకోవాలి, చేతులు కట్టుకుని మా ముందు తలలు దించుకోవాలి. రేపే మీ కాలేజ్కి వస్తా. రేయ్, తప్పు చేస్తున్నావురా. భయం పోయిందా? అదే నాకు కావాలి. రేయ్, ఈ దేవదాస్ భయపడే వాళ్ళని కొట్టడు. దేవదాస్ని చూస్తే భయం పుట్టేలా కొడతాడు. పోరా పో.
వచ్చేసాడు రా. రేయ్ బుడ్డోడా, రాత్రి భాను ముందు ఎమోషన్ లో కమిట్ అయి ఉంటావు. తెల్లారేసరికి సిచ్యువేషన్ అర్థం చేసుకుని రావనుకున్నాను. అన్నమాట ప్రకారం వచ్చేసావు. ఆవు పులి ఒక్కడినే వస్తా, ఎంతమందైనా సరే అన్నావు. నువ్వు ఒక్కడివే, మేం 10 మంది. ఇప్పుడు నీకు జరగబోయేదానికి ఫ్యూచర్ లో కొన్ని ముఖ్యమైన పనులకు పనికి రాకుండా పోతావు. రుప్పు కలలా జులపాలో టైం చూపించిపోయిన నిజాల గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. రా తీసి బాను బైక్ ఎక్కేస్తుందేమో. దుమ్ము 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 ఇది నాటు గాడి దమ్ము దమ్ము దుమ్ము 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 ఇది నాటు గాడి దమ్ము దమ్ము. ఇప్పుడు చెప్తున్నా విను. ఆవు పులే అన్నా, వాళ్ళ కాలేజీ వాళ్ళు బైక్ ఎక్కించుకోలేని అమ్మాయిని మనవాడు ఎక్కించుకున్నాడు. బైక్ ఎక్కించుకొని వచ్చావు, ఎన్ని బ్రేకులు వేసావు తల్లా? అబ్బా అయ్యా అయ్యా. చోటు 3/5 చాయ్. ఓకే చోటు 3/5 కాదు 3/6. 5 అంటే 6 అంది పిల్ల ఫిక్స్ అయిపోయినట్టే తల్లా. ఇక్కడ మీరు టీ తాగుతారా? అవును, నాకు కూడా మీలా షేర్ చేసుకుని తాగాలనిపిస్తుంది.
బామేమో ఇండియా నేటివిటీ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటుంది, కానీ నాకేమీ అలా అనిపించడం లేదు. నిజమైన ఇండియా ఎక్కడుందో నాకు తెలుసు. చూస్తావా? చూపిస్తావా? రేపు మార్నింగ్ క్యాంటీన్లో మీట్ అవుదాం. బాయ్. మీ దేశంలో బాయ్ ఎలా చెప్పుకుంటారా? మీరెలా చెప్పుకుంటారు? చెయ్యి చెయ్యి కలిపి బాయ్ చెప్పుకుంటాం. అలాగే చెప్పుకుందాం. ఏంటి అలా కంగారు పడ్డావు? మా లోకల్లో చెప్పుకునే బాయ్ ఇంత మాస్గా ఉంటుంది. సరే సరే బాయ్. వస్తాను. భాను రేపు పొద్దున క్యాంటీన్లో కలుద్దాం అంది. ఇంకా 12 గంటలు అంటే 720 నిమిషాలు అంటే 43,200 సెకండ్లు. అమ్మో, వెంటనే ఒకసారి భాను చూసేయాలి. మనిద్దరం 48 అవర్స్ కలిసుండి 12 అవర్స్ అంటే 720 మినిట్స్ అంటే 43,200 సెకండ్స్ కలిసి ఉండలేవన్న ఆలోచన రాగానే నిన్ను వెంటనే ఒక్కసారి చూడాలనిపించింది. మనకంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది. ఇప్పుడే అలిబి చెప్పేయాలి. నాకు అలాగే అనిపించి వెంటనే ఒక మాట చెప్పాలనిపించింది. ఏంటి? ఆగు దేవ్. ఏంటి చేసా? ఈ అవతారంలో వెళ్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ముందు నిన్ను పట్టుకుంటారు. పైకి రా, ఫ్రెష్ అప్ అయి రేపు వెళ్తూ గాని. భాను నంబర్కి ఫోన్ కలుపు. భాను నిద్రపోతుంది. రింగ్ అవుతుంది. హలో, రాంగ్ నంబర్. కొత్త ఫిగర్ ఊర్లో దితే చాలు ప్రతి ఎదవ బ్లాంక్ కాల్ చేస్తాడు. ఆ హౌలాగడే గుండ్రాని సంగతి చెప్తా. ఇంట్రెస్టాలే. ఎవట్రా నువ్వు? ముందు నువ్వెవడవో చెప్పరా బేవార్స్. అక్కడ బాను ఉందా? ఉంది. 2 రోజులు ఇద్దరం బాగా తిరిగాం. దాంతో అలిసిపోయి అందంగా నిద్రపోతుంది. రేయ్, ఒక్కసారి భానుని లేపి ఫోన్ ఇవ్వరా. నేను ఎవరు చెప్తుంది? నీకంత సీన్ లేదా? అసలు ఇప్పుడు టైం ఎంతరా? ఈ టైంలో అదరటానికి ఫోన్ చేసావా? రే, నేను భాను తండ్రిని రా. చా, అయితే మనం మీ ముత్తాత మనడి కొడుకు బాబుగాడి భార్య కోడలి కూతురు లోకంలో హీరోని క్లుప్తంగా చెప్పాలంటే భాను బాగా కావాల్సిన వాడిని. ఓయ్, ఇలాంటి వేలు విడిచిన చుట్టరికాలు నేను చాలా చెప్తా. ఫోన్ పెట్టా. బాగా ముదిరిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, భాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. భానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పున సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న భాను నీతో ఏమంది? ఎక్కడికన్నా తీసుకెళ్ళమని. నీతో ఊరంతా తిరిగింది, కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, ఈ చెత్తిల్లే భాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది. అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు, రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నావు. మరి భాను శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, భానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలుపుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి? ఇప్పుడే తెలిచేస్తాను. ఇది భాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే భాను. జైతుస్ లోపల బయట, లోపల బయట, లోపల బయట. చూసావా, పేక కూడా భాను నీదే చెప్తుంది. నీ పేక ప్రేమకు తిరుగులేదు. రెచ్చిపో. మరి భాను ప్రేమ నాకెప్పుడు చెప్తుంది? చెప్పదా? అదేరా ప్రేమ అంటే. ఆడవాళ్ళు టెలిఫోన్ బాక్స్ లాంటి వాళ్ళు, మనం కైన్ లాంటి వాళ్ళం. కైన్ వేసి మనమే పలికించాలి. పలికిస్తా. లెట్స్ హావ్ సమ్ ఫన్. సాయంత్రం 4:30కి రా. ఏ చోటు, ఎక్ స్పెషల్ చాయ్. నేను నీతో చాలా ఫులిష్ గా బిహేవ్ చేసి హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. నువ్వు వచ్చింది వెస్ట్రన్ కల్చర్ నుంచి అని తెలిసి కూడా నా చెత్త బ్రెయిన్ కి థాట్ రాలేదు. నీకు వీకెండ్స్ ఎంజాయ్మెంట్ లైకింగా? ఓన్లీ ఆ డేస్ లోనే దగ్గరికి రానిస్తావా? ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. ఇప్పుడు చూడు, అనవసరంగా ఆ ఛాన్స్ దేవదాస్ గారు కొట్టేశాడు. సర్లే, నెక్స్ట్ వీకెండ్ ఛాన్స్ నాకే ఇద్దులే. ఇచ్చేసినట్టేరా. రే చోటు, నెక్స్ట్ వీకెండ్ నాతోనే. అదేరా అడ్వాన్స్ బుకింగ్. ఏంటి డౌటా? నిన్ను డిసప్పాయింట్ చేయను. నీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాను.
దేవ్ యా వీళ్ళు మాటల్లో పడి వాళ్ళ ఏరియా వదిలి మీ ఏరియాకి వచ్చేసినట్టున్నారు. కరెక్ట్ గా చెప్పావు. అవునరా. ఏంట్రా ఊపుకుంటూ వచ్చారు? రూల్ మర్చిపోయారా? ఖర్చులు తీయండి తీయండి, చూలు తుడవండి తుడవండి, వాళ్ళు తుడుచుకోండి తుడుచుకోండి. ఎందుకండి ఒకే మాటని 2 సార్లు చెప్తారు? ఒకసారి చెప్తే వినపడుతుంది. అయితే రెండోసారి వినకు వినకు. అసలు నేను రెండోసారి ఎవడినమన్నారా? ఎరా మొగ్గోళమని గుర్తొస్తుందా? 1 2 చెప్పాలా? 1 2 3. దేవ్ బైక్ తీ. రే ఇప్పుడు చెప్తున్నాను విను. తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు. మా ఇద్దరి గురించి డీటెయిల్డ్ గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవ్ లెట్స్ గో. ఎక్కడికి? ఇక్కడి నుంచి ఎక్కడికైనా. అవును బాను, నేను నీకు విషయం చెప్పి ఆగిపోయాను కదా. బాను చంపుతా రస్కల్. రండాపరా దిగా. నన్నే కొడతావా? ఎక్కడ త్వరగా పోనీ. ఇలా కదే కిడ్నాప్ చేయాలి. హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఎక్కడున్నా నేను? మాట్లాడవే. ఏంటి గింజుకుంటున్నావు? జంపైపోదామనే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రాడు. అమ్మ చమత్కారి గుంటో, ఎంత ఏడిపించావే నన్ను. ఇటొస్తే అటు వెళ్ళిపోతావు, అటొస్తే ఇట్లా గిత్తుతావు. పిత్త పరుగులా జారిపోయావు కదే. అసలు నేను ఎవరో తెలియనట్టు ఉప్మా ఫేస్ పెట్టావు. అంత దెబ్బలాగా కనపడుతున్నానా? దొల్లగొట్టేగలను. అసలు కుక్కను ఎందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? కుక్క కాదు, దాని పేరు మున్నా. సరే మున్నాయే. దాని ద్వారా లైన్ కలుపుదామని అదేం చేసింది? నా సామ్రాజ్యానికి కూలదోసింది. దానివల్ల 600 బొక్క. నా బైక్ ఎక్కావు. అదో బైకా? నీదో కుక్క. చెయ్యి. ఏ ముహూర్తానో నా బైక్ ఎక్కావు గాని 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. 20 పికప్లు, 30 డ్రాపులు. దాని నిమిత్తం మాకైన బొక్క 1001 రూపాయి. ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ చూస్తే దోలదీరి బేడ మిగిలింది. సత్యం. అసలు ఇవన్నీ ఎందుకు చేశాను అర్థం చేసుకోరు. అమ్మా, ఈ దేవదాస్ గడు ఎలా ఉండేవాడు. పురే దేవదాసు, నీకెన్ని కష్టాలు వచ్చారా? మనసులో ఏమన్నా అనుకుంటే టపీమని చెప్పేవాడు. నిన్ను తగులుకున్నాను మొత్తం. అసలు నేను చేసిన తప్పేంటి? మీరు చేసింది తప్పు కదా అండి. అండియా, ఏంటి ఇంకా దూరం చేసేస్తున్నావు? సరే, ఏం చేశానో చెప్పండి. ముద్దు పెట్టుకున్నారు కదండి. మరి దానికి ముందు మీరేం చేశారండి? ఏం చేశానండి? ఆ రోజు మీ కాలేజ్కి వచ్చి మీ వాళ్ళందరినీ ఎరుగు తీసిన తర్వాత మీరేం చేశారు? తగ్గ స్టైల్గా వచ్చి నా బైక్ ఎక్కారు. నేను ఎక్కమన్నానా? మీరే కదా ఎక్కారు. మీ మనసులో ఏం ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కారు? అది పోన్లే, అది తూచ్. అసలైన ఇండియా చూపెట్టమని ఒక రోజంతా నాతో గడిపి ఒక ఫుల్ నైట్ అంతా మీతో ఉంచుకుని వెచ్చవెచ్చ అన్నం పెట్టి మీ ఇంట్లో పంట పెట్టుకున్నారు. మరి దాన్ని ఏమంటారండి? అది తూచేనా? ఓకే, తూచే. అజిల్పాల్గాడు మిమ్మల్ని రౌండ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు? తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు. మా ఇద్దరి గురించి డీటెయిల్డ్ గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారుగా.
అంటే ఒంటి మీద వయసున్న ఏ కుర్రాడైనా ఏమనుకుంటాడు? ఇక్కడ ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ నాకేదో మాయ రోగం వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది, వెనక్కి వచ్చాను. మరి మీకేం పోయే కాలం వచ్చి తిరిగి వచ్చారు? దానికి నేనేమనుకోవాలి? అది ఫ్రెండ్షిప్. ఏమైపోయారండి? అది ఫ్రెండ్షిప్ అండి? అవునండి. గుబ్బి 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 మన గుద్దేగలం. నువ్వేమైనా నా ఫ్రెండ్? ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాదు? ఉన్ని పని చెప్తా. ఒక మగాడు నడుపుతున్న బైక్ మీద అటో కాలు ఇటో కాలు వేసి నెగ్గడ తీసుకుని కూర్చోవడం, 2 చేతులతో వాడి సంకల్ కింద నుంచి ఎట్టి ఆడి నడుము చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్పా? బ్రేక్ పడగానే ఇవే ఈ ఫీలింగ్సే. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం. ఫ్రెండ్షిప్ అనేది ఆరోగ్యకరమైన ఒక అంచు. చాలా మంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విక్రమంలో దగ్గర అయిపోదామని, ఏమనుకోకపోతే కమిట్ అయిపోదామని ప్లాన్. అలాంటివి మాకు తెలియదు. మేము అనుకున్నది చెప్పేస్తాం, చేయాల్సింది చేసేస్తాం. ఇప్పుడుకే లేట్ అయిందని మేము ఫీల్ అవుతున్న టైంలో వర్షం, చెట్టు తొర్ర, ఉరుము నువ్వు నన్ను వాటేసుకున్నావు. నన్ను రాళ్ళు మూలుగై ముద్దు పెట్టుకున్నాను. బాగుంది కదా? చత్ ఇవన్నీ కాదు. అసలు నేను ఎందుకు తీసుకొచ్చానో, ఏం చేయాలనుకున్నాను చేసేస్తా. నా మనసులో ఉన్న బరువు మొత్తం దిగిపోయింది. ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ప్రేమించడం పెద్ద విషయం కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. ఇది గనక చెప్పుండకపోతే లైఫ్ లాంగ్ నీ వెనకాల కుక్కలా తిరిగేవాడిని. నాలాగా తగ్గేసి ఐ లవ్ యూ చెప్పలేను. ఎంతో మంది తమ్ముళ్ళు ఇంకా గిలగిల కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు. హ్యాపీ అవునే. ఇప్పుడు చెప్తున్నాను నువ్వే. నేను మాట్లాడిందంతా రివైండ్ చేసుకుని నా మీద ఫీలింగ్స్ కలిగి దిశములతో నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా చలించేది లేదు. మళ్ళీ లంపటంలోకి రానంటే రాను. ఏ బాను, నువ్వింత చేసినా నీళ్ళు నాకు ఒక్కటి బాగా నచ్చిందే. అమెరికాలో పుట్టి కూడా ముద్దు పెట్టగానే నిక్కార్స్ అనే తెలుగు అమ్మాయి లాగొక్కటి బీకావే, అది నాకు బాగా నచ్చింది. అదేం పెద్ద కట్టు కాదు, దోలముడేశాను. ఏడంచే దగ్గర కొసలో అయితే మొత్తం కూడా వచ్చింది. తీసుకపో. చోటు 3/6. హాయ్ 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 హాయ్. దేవ్, నీకు నిజం చెప్పాలి. దేవ్ దేవ్ అమ్మ బాను, నువ్వేం బాధపడకు. నేను గుడికి వెళ్తున్నా. అన్నీ సర్దుకోకపోతే బాగుండదని విఘ్నేష్ కు వార్నింగ్ ఇచ్చొస్తా. మర్చిపోయాను, ఆ రోజు దేవదాస్ ఇక్కడ వదిలేసి వెళ్లిన బట్టలు లాండ్రీ నుంచి వచ్చాయి. తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ కన్నా ఇవ్వమ్మా. పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డావు, కానీ నేను నిన్ను చూడకముందే ఇష్టపడ్డాను. 91,221 నెంబర్లో ఓ పజిల్ ఉంది. అదేంటో కనుక్కో చూద్దా. La 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 la.
దేవదాస్ ఇల్లు ఇక్కడ ఈ సందులో కొంచెం దూరం వెళ్ళాలి కానీ బండి వెళ్ళదు. అరే చోటు సార్కు దేవదాస్ ఇల్లు చూపిరా. ఆపండి ఆపండి, అదే దేవదాస్ రూమ్. ఇక్కడ దేవదాస్ అని నేనే. మీరు భాను ఫాదర్ని. అంకుల్ రండి లోపలికి కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూర్చోండి. కాఫీ, టీ, షర్బత్, లస్సీ లాంటివి నీకు ఇష్టమైన కలర్ సోడా మన ఇద్దరికి పంపించమని చెప్పే వచ్చాను. చూడు, భాను అంటే నాకు చాలా ఇష్టం. తాను ముందు వెనక ఆలోచించకుండా ఏ పని చేయదు, అందుకే తనకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ అమ్మాయి లోలో పడిందంటే ఆ అబ్బాయి ఎలా ఉంటాడో చూద్దామని టెన్షన్తో వచ్చాను. ఈ లొకాలిటీలో నిన్ను చూసిన తర్వాత రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే నేను ఇలాంటి చోటు నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చాను వాడికి ఫైర్ ఉంటుంది, పైకి రావాలని కోరిక ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని నిలబెట్టుకోవాలని తపన కూడా ఉంటుంది. అలాంటి వాడికి రూపాయి వాల్యూ తెలుస్తుంది. అన్నా కలర్ సోడా. ఓ నువ్వు నాకు నచ్చావు. ఇక నుంచి నువ్వు అనాథవి కాదు. ప్రేమ నీకు మొదటి బంధువు, మేము చుట్టాలం. మా అమ్మకు చెప్పకుండా ఏ పని చేయను. రేపు 11 గంటలకు నీ ఫ్రెండ్స్ ని తీసుకుని హోటల్కి వచ్చేసాయి. గిఫ్ట్స్ ఫర్ యూ ఓన్లీ. థాంక్స్ డాడ్. ఇప్పుడే. ఏంటి డాడీ ఈ సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ లో ఒకటి కాదమ్మా, 2. మొదటిది నీ దేవదాస్ నాకు నచ్చాడమ్మా. అది డాడీ నేను మీకు చెప్పాలనుకునే. భయపడ్డావా? నే వద్దంటే మానేస్తావా? కోస్తారని తెలిసిన పువ్వులు పూస్తాయి. ప్రేమ కూడా అంతే, దాన్ని ఎవరు ఆపలేరు. అవునరా, దేవదాసు నికాసైన కుర్రాడు. అంటే నీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే గాని ఆ రెండో సర్ప్రైజ్ ఏంట్రా? బాను, నీ ప్రతి బర్త్డే అందరం ఒక్క దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈసారి కూడా అలాగే చేసుకుందాం డాడ్. ఈసారి అలా కుదిరేలా లేదమ్మా. నేనంత వరకు ఇక్కడ ఉండలేను, అక్కడేమో ఎలక్షన్స్ హడావిడి. అయితే మేమే అక్కడికి వస్తాం. 1 వీక్ మ్యూజిక్ క్లాస్ బ్రేక్ చేసి సరిపోద్ది. అవునా బామా? కరెక్ట్. నువ్వే మాట అంటోని నాకు తెలుసమ్మా. అందుకే టికెట్లు బుక్ చేశాను. టుమారో 1 o'clock ఫ్లైట్, 11 o'clock చెక్ ఇన్. డాడీ ఒకసారి దేవదాస్ తో కూడా ఒక మాట. నేను చెప్పానమ్మా, దేవదాస్ ని కలిసి వస్తున్నాను. హలో, ఎవరు? నేను బామ్మ దేవదాస్ ని. ఒక్క నిమిషం బాబు, దేవదాస్ మాట్లాడుతున్నాడు. డాడీ డాడీ నాకు మంచి మాట చెప్పారు. నాకు అదే మాట చెప్పారు. రేపు ఉదయం బాను, ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు? ఇలాగే దేవదాస్, నేను చెప్పాగా టైం, రేపు ఆ టైంకి ఇక్కడికి వచ్చే. అలాగే అంకుల్. ఓకే బాయ్. దేవదాస్ ని 10 గంటలకు రమ్మన్నాను, 15 అయింది, ఇంకా రాలేదంటమ్మా. అదే డాడీ నేను చూస్తున్నాను. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అమెరికా వెళ్ళగానే ఫోన్లో మాట్లాడదాం. పదమ్మా, ఫ్లైట్ కి టైం అవుతుంది. 10:15. ఈ టైంకి కరెక్ట్ గా వాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉంటాడు. బాను. But you and me, you can hide, you can lie, share more. హోటల్కి వస్తానని చెప్పి ఇక్కడికి వస్తావా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? కొన్ని చెప్పినట్టు చేయకూడదు, అప్పుడే థ్రిల్ కదండి. అదే అబ్బాయి, మళ్ళీ వారం రోజుల్లో వస్తామని చెప్పాను కదా. చెప్పారు. ఫ్లైట్ టైం అవుతుంది కదా అని టెన్షన్ పడుతున్నాం. అమ్మా బాను, మీరు వెళ్ళి బోర్డింగ్ పాస్ లో తీసుకోండి. ఈలోగా దేవదాస్ తో నేను సరదాగా 2 నిమిషాలు మాట్లాడుతున్నా. గో టైం అవుతుంది. గో. కలర్ షోడా తాగుదామా మామాజీ? నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదూ. నువ్వే చెప్పావుగా లోకల్ గాడిలో ఫైర్ ఉంటుందని. ఫైర్ ఉన్న ప్రతివాడు రివర్స్ లోనే ఆలోచిస్తాడు. అమెరికాలో సెనేటర్ అయి ఉండి అంత లగ్జూరియస్ లైఫ్ నుంచి దిగి వచ్చి నీ కూతురు నా చేతిలో పెడతానంటే నమ్మడానికి నేనేమంతా ఎర్రి పప్పని కాను. ఒరే దేవదాస్, నేను ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చాను. నేను ఎక్కొచ్చిన మెట్లు నాకు చూపించకు, అవి ఎప్పుడో మర్చిపోయాను.
నా కూతురు కొన్ని కోట్ల $1 మిలియన్ ఆస్తికి వారసురాలు. నీ దగ్గర ఎంతుందిరా? ఎంతుంది? ఎంతుందిరా? రూపాయి. రూపాయి. దీంతో ఒక అరసెకండ్ కూడా అమెరికాకి ఐఎస్ఆర్ కాల్ మాట్లాడలేవు. నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందిరా? అమ్మాయి కావాల్సి వచ్చిందిరా? ఆ అమ్మాయిని చూడు, చూడు. వయసుంది, అందం ఉంది, దాన్ని ప్రేమించు కదరా. చల్ మీకు అనదు, ఎందుకంటే అది నీ స్టేజ్ కదా. బాగా సాలిడ్ గా డబ్బున్న అమ్మాయి అయితే ఓకే. ప్రేమంటే మీకు పెట్టుబడి లేని బిజినెస్ అయిపోయిందిరా. నువ్వు చెప్పిన 2 నిమిషాలు అయిపోయింది. సర్రే, నాది బిజినెస్ అనుకో. ఓకే, డబ్బు కోసమే మీ అమ్మాయిని ప్రేమించాను అనుకో. మరి మీ అమ్మాయి అన్ని మెట్లు దిగొచ్చి నన్ను ఎందుకు ప్రేమించింది? నీ స్థాయి వాడినో, నీకన్నా బలిసున్న వాడినో ప్రేమించచ్చు కదా. లేదే. చూడు, బయోడేటాను చూసి ప్రేమ పుట్టదు. ఏంట్రా డబ్బు డబ్బు అని తెగ నిలుగుతున్నావు? నీ దగ్గర డబ్బు ఉంది. డబ్బున్న చోట భయంతో కూడిన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నా దగ్గర దమ్ము ఉంది. దమ్మున్న చోట భయానికి ప్లేస్ లేదు. ఆ దమ్ముకి ప్రేమ తోడైంది. ఆ ప్రేమని కంట్రోల్ చేయాలనుకుంటే పులిసిపోద్ది. ఏం చేస్తావురా? నేను ఇప్పుడు చేసిన మోసం గురించి మా అమ్మాయికి చెప్పుకుని కళ్ళమట నీళ్లు పెట్టుకుంటావా? కరెక్ట్. నేను ఒక్క మాట చెప్తే బాను నాతో ఉండిపోద్ది. కానీ అందులో ఉందిరా దమ్ము. ప్రేమించాను అని చెప్పి బాను మనసులోకి ఎంటర్ అయిన తర్వాత 6 100 అయినా 100 150 అయినా దమ్ముతో ఆ ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకొస్తాడు ఈ దేవదాస్. నేను ఓడిపోవడానికి ఇష్టపడను, ఎదుటి వాడికి గెలవడానికి ఛాన్స్ ఇవ్వను. నువ్వు చీట్ చేసి బాను తీసుకెళ్తున్నావు. అది నీ క్యారెక్టర్. అప్పనంగా వచ్చేదేది దేవదాస్ తీసుకోడు. ఇది నా క్యారెక్టర్. పో, తీసుకుపో. మామాజీ, నీకు ప్రతిదీ బిజినెస్సే కదా. బిజినెస్ టర్మ్స్లోనే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను అన్న మాటలకి ఈ రూపాయి నేను నీకు ఇచ్చే బయానా. అమెరికా వస్తా, భానుని తీసుకెళ్తా. నువ్వు అమెరికా? ఇంపాసిబుల్. ఆర్ఫోన్వే, అది మిడిల్ ఆఫ్ ది స్టడీస్. అమెరికా, అమెరికా. జోక్. ఏంట్రా అలా విరగబడి నవ్వుతున్నావు? దేవదాస్ జోక్ వేశాడమ్మా. బ్రహ్మాండమైన జోక్ చెప్పాడు. దేవదాస్ ఎప్పుడు అంతేరా, అందరినీ నవ్విస్తుంటాడు. ఓకే, టైం అవుతుంది. గివ్ మీ పాస్పోర్ట్. బాను, అబ్బాయితో మాట్లాడరా. పదమ్మా. పదరా. గుడ్ జోక్, కీప్ ఇట్ అప్. ఎందుకు అంత సంతోషం? నేను వెళ్తున్నందుకు నీకు బాధగా లేదా? బాధ ఎందుకు? చాలా ఆనందంగా ఉంది. అదేంటి? అవును, నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు పుట్టిన ప్రేమ దూరం అయినప్పుడు ఇంకా బలపడుతుంది. వెళ్ళొస్తా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. నీకు పిచ్చి పట్టిందా? చేతిలో ఉన్న బాను వదిలి ఛాలెంజ్ చేస్తావా? నీకు ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా. రై, నేను చేయగలను అనుకుంటే కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చేయగలను అనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్. డెఫినెట్ గా బాను ఇక్కడ తీసుకొస్తానని నమ్మకం నాకుంది. అమెరికా అంటే అనకాపాలనుకున్నావా? ఇక్కడ ట్రైన్ కి మార్నింగ్ అక్కడ దిగడానికి. భూమికి మనం ఇటుపక్కుంటే అది అటుపక్కుందిరా. ఎక్కడున్నా ఈ భూమి మీద కదా ఉంది. వీసా కోసం చెన్నైలోని అమెరికన్ ఎంబసీలో ఇంటర్వ్యూ దొరకడానికే 4 రోజులు పడుతుంది. బిన్ లాదెన్ బాంబ్ వేసిన తర్వాత అన్ని వీసాలు బాగా టైట్ చేశారు తెలుసా? ఒక్కసారి వీసా స్టాంపింగ్ జరగకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ దొరకడానికి చాలా కాలం పడుతుంది. అలాంటి డ్రాపై చేతికని వల్ల చేతులు బిసుకుంటూ కూర్చోనా? రేయ్, నేను విన్ అవుతాను రా. విన్ అయ్యాక కొట్టే చప్పట్ల కన్నా విన్ అవుతావు అని కొట్టే చప్పట్లు ఇంకా ఎక్కువ కిక్కినేస్తాయి. ఫ్రెండ్స్ గా మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. 3 బైకులకు 20,000, ఇంకొక 10,000 ఉన్నాయి. ఈ బైకులకు 20,000 ఇచ్చడం మహా ఎక్కువ. చల్ తప్ప. ఇంతకాలం మనతో పాటు ప్రయాణం చేసిన ఈ బండ్లు ఈ రోజు నీ ప్రయాణానికి ఉపయోగపడుతున్నాయి. ఈ డబ్బుతో చెన్నై వెళ్ళి వీసా తెచ్చుకురా. నేను చెప్పేది విను. నువ్వు వచ్చేసరికి మేమందరం కలిసి ఏదో రకంగా డబ్బు సంపాదించి నీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం. మహాలక్ష్మితో ఆటలే ఉంటా. అరే, ఇది మన ఇండియన్ రూపాయి. ఇది ఇక్కడ చెల్లదు కదరా. కరెక్ట్ గా చెప్పావమ్మా.
అమ్మవాను ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు. నిన్ను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తానని ఆ దేవదాస్ నాతో ఛాలెంజ్ చేసి నాకు రూపాయి భయాన ఇచ్చాడు. వాడిని మర్చిపో అమ్మా, నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేవు. ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు బేబీ. వీళ్ళు మొత్తం 50 మంది ఉన్నారు. అమెరికాలో ఒక్కో స్టేట్ నుంచి వచ్చిన మిలినియర్స్. వీళ్ళలో అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో నీకు కాబోయే భర్తగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. వాళ్ళది ఏ మతం, ఏ జాతి, ఏ కులం అని చూడును. నువ్వు నాకు ఒకే చాయిస్ ఇచ్చావు, నేను నీకు 20 చాయిస్లు ఇస్తున్నాను. అమ్మవాను, మీ అమ్మాయిని లోటు తెలియకుండా పెంచాను. నా స్టేటస్కి లోటు రాకుండా ఈ పెళ్లి చేసుకోమ్మా. సారీ డాడీ, నేను నా గురించి ఆలోచించానే కానీ మీ గురించి ఆలోచించలేదు. 18 ఏళ్ల మీ పెంపకం కంటే 20 రోజుల దేవదాసు ప్రేమ గొప్పదేం కాదు. మీకు నచ్చిన అతన్ని మీరే సెలెక్ట్ చేయండి. తల్లి, మీరు కరెక్ట్ గానే విన్నారు. మీరు సెలెక్ట్ చేసిన వాడినే చేసుకుంటాను. What do you like to eat, Mom? 1 prawn cocktail. అదేమిటి, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదుగా? దేవదాస్కి ఇష్టం. Name? Devdas. Parents? Often. Studies? BCom second year. Assets? No assets. I'm sorry. Next time, better luck. No, but actually, no, please. Please, no. don't waste my time. No, just, I got some documents here, Go please. away. No, please. No, please. Next. రావు గారు, మా అమ్మగారు. నమస్తే. హాయ్. హిస్ మై సన్ లక్కీ, మై ఫ్యామిలీ. హాయ్. చాలా సంప్రదాయమైన కుటుంబం. సాంప్రదాయం కొట్టొచ్చినట్టే కనపడతా ఉంది. నిలబడిపోయారేంటి? కూర్చోండి కూర్చోండి. అమ్మా, తొందరగా వెళ్ళి అమ్మని తీసుకురా. దేవదాస్ అంటేనే ఇష్టం, దేవదాసుకు నేనే ఇష్టం. వాడంటే ఇక్కడి దాకా కిర్రెక్కిపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి? ఆగండి అంకుల్, కూల్. బాను నాకు ఒక క్వశ్చన్ వేసింది, నేను ఇంకా సమాధానం చెప్పలేదుగా. ఏ ఇంటికెళ్ళి చదువుకుని వస్తావా? బాను, మీ నాన్న నీ ప్రేమ విషయం దాచాడు, కానీ నువ్వు నిర్భయంగా అందరి ముందు అరిచి మరీ చెప్పావు. ఇక్కడ డేటింగ్ ఒకరితో, మ్యారేజ్ ఇంకొకరితో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కల్చర్లో నీలా జెన్యున్ గా చెప్పే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? ఉంటే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా? అంకుల్, ప్రతి మగాడు ఒక ఆడపిల్లకి మొగుడు అవుతాడు, కానీ ప్రతి మొగాడు ఒక అమెరికన్ సెనేటర్కి అల్లుడు అవ్వదు. నాకు ఆ స్టేటస్ కావాలి. యా, ఎంత బ్రాడ్ మైండెడ్ అండి నువ్వయ్యా. నాకు కరెక్ట్ అల్లుడివి. పెళ్లి కొడుకు యూజ్ అండ్ త్రో అనుకున్నాను, వీడు త్రో చేసిన యూజ్ చేస్తాడు అనమాట. అంకుల్, ముహూర్తాలు పెట్టించండి. అలాగే అలాగే. Let's go. 18 సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచిన నాకంటే నెల క్రితం పరిచయమైనా వాడెక్కువయ్యాడా నీకు? అసలు ఇన్నాళ్ళు అతను లేకుండా ఎలా గడిపానో అనిపిస్తుంది. అతని సావాసంలో గడిచిన 18 సంవత్సరాలు మర్చిపోయాను. ఈ కాటం రాజుకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తావా? నాకు కాబోయే అల్లుడు లకి ఇచ్చిన షాక్ ఎలా ఉంది? పెళ్ళై వరకు ఈ గదిలోనే పడండు, మళ్ళీ మాట్లాడితే చంపిస్తా. ఈ కాటం రాజుని ఎదిరిస్తావా? చేస్తున్నది మాట్లాడకు. అది కాదురా, మాట్లాడుకో. ఎక్కువగా వాగావంటే నిన్ను అందులో నెట్టి తాళం వేస్తాను. ఈ కాటం రోజుకి షాక్ ఇస్తుందా? ఈ కాటం రోజు. ఏయ్ సెనేటర్, మిమ్మల్ని సార్. ఏ సార్ మన బీపీ రేస్ అవుతోందా? ఆ రోజు రెస్టారెంట్ లో నాకు ఇలాగే రేస్ అయింది. మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా? ఎలా ఉంది నా ఈ రివర్స్ టార్చర్? మోసం ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకున్నాను, దమ్ముగా ఎలా ఉండాలో దేవదాస్ దగ్గర నేర్చుకున్నాను. ఈ గదిలో పడేసి నాకేదో పనిష్మెంట్ ఇచ్చాను అనుకుంటున్నావు కదూ? ఇది పనిష్మెంట్ కాదు, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్. బయట ఉంటే పొద్దుటే లేచి నీ మిడత మొహం చూడాలి. ఇక్కడైతే 24 hours నా లవ్ ని పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను. ఈ టైప్ మాటలు ఎక్కడ నేర్చుకున్నావే? ఆ దేవదాస్ గాడు అంతే. చేతిలో ఉన్న నిన్ను వదిలేసి ఛాలెంజ్ చేశాడు. దేవదాస్ నేను చేయలేవు. అతనికి అతని మీద నమ్మకం ఉంది, అతని మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడికి డెఫినెట్ గా వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. కళ్ళు కొంటున్నావా? నీకు ఈ కాటమరాజు కుదిర్చిన వాడితోనే పెళ్ళవుతుంది.
ఆ దేవదాస్ పక్కలో ఒక్కసారి పడుకునే చచ్చిపోతాను గాని నువ్వు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. సార్, పరిస్థితి పక్కల దాకా వెళ్ళిపోయింది. లైట్లు తీయడం తప్ప మనం ఏం చేయలేం. చేయగలం. దేవదాస్, ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా? మరి దేనికోసం అవ్వాలి? చౌదరి గారు రెడీనా? రెడీ చక్రి, విల్ గో ఫర్ టేక్. ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా. సార్, శ్రీయ గారి దగ్గర నుంచి ఫోన్. హాయ్ శ్రియా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ చావ్. మీరు కొత్త ఆర్టిస్టులతో అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వీసాకి ఎప్పుడు వెళ్తున్నారు? 1 వీక్ లో వెళ్తున్నాం. ఆ విషయంలో మీరు నాకు ఫేవర్ చేయాలి. నాది రెస్పాన్సిబిలిటీ. టెన్షన్ పడకు, పని జరుగుద్ది. So, you are a co-director? Yes. Go to counter number 2 and pay the visa fees. We'll send your visa and password through courier. Thanks a lot. ఒరే అబ్బాయి, నన్ను ఇండియాకు పంపించాయి. మీరు కూడా అక్కడ లవ్ చేసి వస్తారా? నార్మి, ఇక్కడ జరిగే రాద్ధాంతమంతా నేను చూడలేకపోతున్నాను. ఆ మాట దానికి చెప్పు. లేచిందా? అది లేస్తే బూతులు వినపడతాయి కదా సార్. సెనెట్ కి వెళ్తున్నాను. అమ్మాయి జాగ్రత్త. ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు. రాజు ఎక్కడ చచ్చాడు? బాబు, ఏమైందిరా? పిలుచుకునివ్వండి. మంచినీళ్ళు కావాలి. మంచి వాటర్. ఏం జరిగింది? ఏం జరిగింది? లిఫ్ట్ లోపల బయట చౌక ఉందా? ఆటలుగా ఉందా? ఏయ్ కాటం రాజు, ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో చెల్లదన్నావు. అదే ఇండియన్ కాయిన్ ఈ అమెరికన్ సెనేటర్ ని 5 నిమిషాలు గజలాడించింది. నన్ను కాదే, దాన్ని మందలించు. ఇంతవరకు కొడుకునే మందలించలేకపోయాను, ఇంకా వాడి కూతురునే మందలిస్తాను. హలో, మనసు చేసే మ్యాజిక్ వేరే, ప్రేమ. ఆ మ్యాజిక్ లో మునిగిపోయాను కాబట్టే వారం రోజులుగా చీకటి గదిలో ఉండి కూడా వెళ్తురును చూడగలుగుతున్నాను. కానీ నువ్వు స్టేటస్ కోసం పాకలాడుతూ అభద్రతా భావంలో మునిగిపోయావు. ఆ భయంతోనే లిఫ్ట్ లో 5 నిమిషాలు కూడా ఒంటరిగా ఉండలేకపోయావు. అదే నీ పొజిషన్ కి నా పొజిషన్ కి ఉన్న తేడా. ఆ చెల్లని కాయిన్ చేసిన మ్యాజిక్ లాగానే మా ప్రేమ కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది. ప్రేమ తిమ్మిరికి కొట్టుకుంటున్నావు. రే దేవదాస్, నా పిలుపు వినబడిన పలకడానికి నువ్వు లేకుండా చేస్తాను. ఏంట్రా, నువ్వు ఇంకా అమెరికా వెళ్ళలా? వీడేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నాడు? రేయ్ బాబాయ్, ట్రిక్స్ వద్దు. ఆ కొరియర్ సర్వీస్ వాళ్ళు మేనేజ్ చేసిన వీసా పాస్పోర్ట్ నీ దగ్గర పెట్టుకున్నావు. మర్యాదగా ఇచ్చేయ్. తెలిసిపోయిందిరా, ఇచ్చేద్దామా? సారీ బాస్, మా వాళ్ళు ఇవ్వద్దంటున్నారు. ఈడు ఇలా అడుగుతే ఇయ్యడ్రా, ఈడికి తడి పడాల్సిందే. నంచాక్ తీస్తాడేమరా? తీస్తాడని తెలిసే పాస్పోర్ట్ నా దగ్గర పెట్టుకోలా, సీక్రెట్ ప్లేస్ లో పెట్టా. సేఫ్ గా నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? రేయ్, ఆ పట్టాల మీద ఈ పట్టాల మీద లోకల్ ట్రైన్స్ వస్తుంటాయి పోతూ ఉంటాయి. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని ఆ పట్టాల మధ్య రెడీగా ఉండాలి. ఈ పట్టాల మీద నుంచి లోకల్ ట్రైన్ ఆఖరి పెట్టే నిన్ను ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఆ క్షణంలో నువ్వు బైక్ తో మూవ్ అవ్వాలి. అదిగో 80 కిలోమీటర్ బోర్డ్. ట్రైన్ దాన్ని దాటే లోపు నువ్వు బైక్ తో ట్రైన్ ని ఓవర్టేక్ చేయాలి.
ఇది గేమ్. ముందు నువ్వు ఆడు, తర్వాత నేను ఆడతా. నాకంటే తక్కువ టైంలో నువ్వు ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తే వీసా పాస్పోర్ట్ నీకిస్తా. వద్దు పుట్టోడా, వీడి ఇదంతా కావాలనే ప్లాన్ చేశాడు. నువ్వు వెళ్లే పట్టాలపై సడన్ గా ఎదురు నుంచి ట్రైన్ వస్తే డేంజర్ ఇద్దరికీ ఉంది. అసలు డేంజర్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. నీ టైం బాగుండి నీకెదురుగా ట్రైన్ రాకపోతే భాను నీదవుతుంది. నేను రెడీ. ఇన్నాళ్ళు డబ్బున్నవాణ్ణని నీతో పొగరుగా బిహేవ్ చేశాను. అసలు డబ్బుతో వచ్చే లగ్జరీస్ ని ఎంజాయ్ చేయాలంటే ప్రాణం ఉండాలి కదా. ఈ రోజు నువ్వు ఆ ప్రాణాన్ని కాపాడావు. బాబీ కాల్ ఫర్ యూ. హలో బాబీ, ట్రైన్ గేమ్ లో దేవదాస్ని లేపేశావా? మీరు చెప్పినట్టే వాడిని లేపేశాను. ఇక వాడి గురించి మర్చిపోండి. నీ కాబోయే మామ. ఇప్పుడు ఈ శుభవార్త భానుకి కొత్తగా చెప్పాలి. ఏ భాను, నీకో శుభవార్త. నీ దేవదాస్ కూతురిచ్చిన టార్చర్కి పిచ్చి పట్టేసింది. ఆ దేవదాస్ ఏంటి సార్ ఇది? ట్రైన్ ఆట? ఆట కదరా, గేమ్. కన్ఫర్మ్ వీడికి పిచ్చి ముదిరిపోయింది. అటో ట్రైన్, ఇటో ట్రైన్. అందులో నేను, ఇందులో మీరు. మాట్లాడుకో, మధ్యలో బైక్ ఉంది. సరిగా చెప్పండి సార్, దాంట్లో ఎక్కడా దీంట్లో ఎక్కడా? నువ్వు ఎక్కడేమంటరా? మరి ఆ దేవదాస్ గడు బైక్ ఎక్కాడు. అలాగా? సో ఇంట్రెస్టింగ్. అటో ట్రైన్, ఇటో ట్రైన్, మధ్యలో బైక్ ఉంది. ఓకే, మధ్యలో బైక్ ఉంది. గేమ్ స్టార్ట్ చేసుకో. ట్రైన్ ఇటు అటు నుచ్చు నుచ్చైపోయిట్రా. ఇప్పుడు నుజ్జు నుంచి ఎలాగ అవుతున్నా? నువ్వు కదరా ఇడియట్. ఆ దేవదాస్ గాడు. ఆ దేవదాస్ నేనే కదా ప్రస్తుతం. పిచ్చి పట్టిందో? అలా కూడా అనిపిస్తుందా మీకు? ఏమైందిరా? దేవదాస్ చవు వార్త వినగానే పిచ్చి పట్టింది. దేవదాస్ చచ్చిపోయాడా? ఓన్లీ న్యూస్. నేనే వాడిని చంపించాను. ఛాలెంజ్లు చేస్తాడా? ఛాలెంజ్లు. అదే ఛాలెంజ్ గేమ్ ఆడి వాడికి ట్రైన్ కింద సమాధి కట్టాను. బాబు దేవదాస్, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? సార్, మీరు ట్రైన్ కోత ఏంటంటే మీకు మాట చెప్తాను. ఏంటి? ఆ శుభార్త ఏదో అమ్మాయి గారిని బయటికి పిలిచి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ షాక్ తో అమ్మాయి గారు కూడా చెప్పమ్మా. సెనేటర్, సూసైడ్ చేసుకుంటాను అనుకున్నావా? ప్రేమలో పడిన తర్వాత నా మీద అతనికి, అతని మీద నాకు పూర్తిగా రైట్స్ ఉంటాయి. ఒకరికి తెలియకుండా ఒకరు సూసైడ్ చేసుకునే హక్కు నాకే కాదు,
ఏ లవర్ కి లేదు. ఆ దేవదాస్ గాడు చచ్చిపోయాడే. నైనా వాడు చావలేదు నైనా. ఓరు 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 కాన్ఫిడెన్స్. నిజంగా వాడు చచ్చిపోయాడే. మెరుపు కలలా. అక్కడ అతనికి ఏం జరిగినా నాకు తెలుస్తుంది, ఇక్కడ నాకేం జరిగినా అతనికి తెలుస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. దేవదాస్ వస్తాడు. హీస్ ఆన్ ద వే. ఏంటి సార్ దేవదాస్ చచ్చిపోయాడని నన్ను కూడా మోసం చేశారు మీరు. అలాగా? అమెరికా. నా ప్రియురాలి పుట్టుకతో పావనమైన ఓ దేశమా, నా ఈ రాకతో నీ జన్మ ధన్యమైనది పో. బాగుంది. చూడు దేవదాస్, ఇక్కడ ఇమిగ్రేషన్ అథారిటీస్ మన యూనిట్కి 15 రోజులు ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈలోగా నీ లవ్ స్టోరీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా 15వ రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలకల్లా నువ్వు ఇక్కడికి రావాలి. నా రెస్పాన్సిబిలిటీ మీద నేను ఇక్కడికి తీసుకొచ్చా. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. దేనికైనా ఉపయోగపడచ్చు. ఈ $1000 నీ దగ్గర ఉంచు. థ్యాంక్స్. అమ్మా, వీధి గుమ్మమే పెద్ద కోటలా ఉంది. మాయ మంచి ప్యాలెసే కట్టాడు. Catch him! Who are you? I'm a movie coordinator. Why are you standing here? Location scouting. Show me your passport. So you came from India? Yes. By the way, what's your film name? Bongu Bhoshanam. Bongu Bhoshanam? How nice. Why can't you take me as a villain? This is restricted area. Don't stay here. Move away. Okay. Hey, enjoy America. Thank you. No matter what you people say. I'm gonna make it. చచ్చా, ఎవరిని ఉద్ధరించడానికి జన్మ బతకడం వేస్ట్. తెలుగు. Hey miss. ఈత నేర్చుకుందాం అనుకుంటున్నారా? కాదు, చావాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూకితే ఏం చచ్చిపోతారండి? అబ్బే, డిస్టెన్స్ చాలదు. అక్కడ బిల్డింగ్ చూడండి. ఆ బిల్డింగ్ పై నుంచి ఒక్క దూకారంటే కింద చేరే లోపలే ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. సీడ్. ఏంటి లొకేషన్ షిఫ్టింగా? నేను చావట్లేదు. ఎందుకు? మనసుకు ధైర్యం చెప్పుకుని 2 సార్లు సూసైడ్ చేసుకుందాం మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. ఈసారి నీ వల్ల ఫెయిల్ అయింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఒకసారి హై స్కూల్లో, రెండోసారి కాలేజ్ లో, మూడోసారి ఆఫీస్ లో, 3 సార్లు లవ్ లో ఫెయిల్యూర్. ఓ, ఆటోగ్రాఫ్. బ్యాడ్ మెమరీస్. వేళకోళమా? దానికే తెచ్చుకోవాలా? వాళ్ళందరినీ మిస్ చేసుకున్నాను గనక. ఏ ఇంత అందమైన అమ్మాయిని వాళ్ళే మిస్ చేసుకున్నారని ఎందుకు అనుకోకూడదు? అవును, అమెరికాకి ఏం పని మీద వచ్చావు? సెనేటర్ని కలవడానికి. సెనేటర్ నీకు బంధువా? కాదు, శత్రువు. ఆయన కూతురు నాకు బంధువు. అదేంటి? ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది కాబట్టి. హలో, ప్రేమ కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావా? నువ్వు ప్రేమకిచ్చే విలువ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అప్పుడు నా ప్రేమకి ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నీ ప్రేమకి నేనే హెల్ప్ అయినా చేస్తాను. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్. ఒరే, నీకు గుడ్ న్యూస్ రా. ఈరోజు సెనేటర్ ఇంటికి తెలుగు అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో తమ మద్దతును తెలపడానికి వెళ్తున్నారు. కాటమరాజు గారు, సెనేటరీ టికెట్ ఈసారి కూడా మీకే ఇచ్చినందుకు మన తెలుగు వారందరి తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. తెలుగు వారి కీర్తిని మరొక్కసారి దశ దిశలో వ్యాపింపచేస్తాను. మళ్ళీ కలుద్దాం. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి ఎక్కువగా తెలుసు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువగా తెలుసు. వాళ్ళందరి కోసం మా జెమినీ టీవీకో ఇంటర్వ్యూ లైన్ చేయండి. ఓకే సార్, మీ దృష్టిలో ఆంధ్రదేశం చాలా గొప్పది. మరి ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడెందుకుంటున్నారు? చెప్పండి. ఫీల్ అవుతారు కదా. ష్యూర్. ఒకసారి అండి, మిస్టర్ కాటమరాజు. ఏంట్రయ్య ఫిట్టింగు?
బేబీ అయితే టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది, తలకు బొప్పు కడుతుంది. అదే నేనైతే ఈజీగా లాగించేస్తాను. సరే చావు. క్యారెక్టర్ ఎప్పుడు దొరికాడు. ప్రిపరేషన్. వ్యూవర్స్, బంగారాజు ఆన్ ద లైన్. మీ టీవీలు ఆఫ్ చేసుంటే ఆన్ చేసుకోండి. కాటమరాజు లక్ష్మీనారాయణ గారు నమస్కారం. పెట్టండి, తప్పదు. మిమ్మల్ని చూస్తుంటే శాంతికి సహనానికి మారు పేరైన భారతదేశాన్ని చూస్తున్నట్లుంది. నీ ఫేస్ కి సెనేటర్ ఎలాగయ్యావు? అదే ఎలాగయ్యారు? కృషి ఉంటే మనుష్యులు ఋషులు అవుతారు. బుష్ వింటే వాట్ అంటాడు, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా. బై ది బాయ్, మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తుకి ఎలా ఎదిగారు? రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తాను. అంత ఖాళీగా ఉంటారా? బ్రేక్ తీసుకుందామా? అంత కంగారంటే ఇంకా చాలా టైం ఉంది కదా. సమ్ సిల్లీ క్వశ్చన్స్. మీరు పేక ఆడతారా? ఇట్స్ న్యాచురల్. పేక ముక్కల్లో ఏ ముక్క అంటే మీకు ఇష్టం? కలవరాసు. కవుల్లో కాళిదాసు. మీ అమ్మగారికి? రామదాసు. మరి మీ కూతురికి? దేవదాసు. సారీ, హరిదాసు. చివరిగా మాలాంటి యూత్ కి మీరు ఇచ్చే సందేశం? మీరు యూతా? యా, ఐ యామ్ అన్మ్యారీడ్. ఓవర్. ఎనఫ్. సర్ సర్. హాయ్ మాయ్యా. మళ్ళీ ఇంటర్వ్యూ అన్నావంటే చంపేస్తాను. బ్రహ్మ వాడు చవలేదు, నా బ్రెయిన్ లో సెటిల్ అయ్యాడు. కన్ఫర్మ్. రిలాక్స్. భ్రమే. ఏ మున్నా కమ్. దాని నోట్లో ఏదో స్లీప్ ఉంది చూడు. అలాగే. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటా. ఏమిటి ఇది? నా లవర్ కి మెసేజ్ పంపుతున్నాను. చచ్చిన వాడికి మెసేజా? నా దృష్టిలో ఇంకా బతికి ఉన్నాడు, అందుకే పంపుతున్నాను. ఏముందబ్బా ఇందులో? నువ్వు చదవరా. ఒక్కని పట్టుకోండి. చీటీ ఎలా ఉన్నాయి? శ్రీరామ. వంకాయలు కేజీ, బెండకాయలు 2 కేజీలు, దొరికితే దోసకాయలు 1/2 కేజీ, టమాటాలు 3 కేజీలు, పొడుగుంకాయలు 10, పుట్టి ఆనపకాయలు 4, ముక్కు పొడుగు డబ్బా. ఏమండి, ఈ లిస్టు రాసివ్వడానికి ఇంత ట్విస్ట్ అవసరమా? ఇదో మెసేజా? సరిగ్గా చూస్తే తెలుస్తుంది. చూడ్డానికి ఏముంది ఇందులో? కూరగాయలు లిస్ట్ ఉంది. కాదురా, ఇందులో మెసేజ్ ఉంది. ఏముందో చెప్పు. నీకు తెలియదా? నీకు తెలుసో లేదో అని లవర్స్ భాష నీకు అర్థం కాదులే. అంత అర్థం కాకపోవడానికి నేనేం చదువులో వీక్ కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, అన్నింటిలోనూ ఫస్ట్ వచ్చి ఆఫ్టర్ ఆల్ ఇది ఎందుకు చదవలేకపోతున్నారు? టెల్ మీ. ఎందుకు చదవలేనురా? ఐ మిస్ యు అని రాస్తుంది, అంతేగా? ఐ మిస్ యు. ఏంటే అంత ఆనందపడుతున్నావు? మీకు తెలీదా? అదొక టైప్ ఆఫ్ టార్చర్. దూరంగా ఉన్నప్పుడు కలుస్తామన్న హోప్ తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా? రేపు మర్చిపోలేని రోజు, అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తావు. ఓకే. నో ప్రాబ్లం. ఐ విల్ టాక్ టు దెం. ఓకే. డోర్ క్లోజ్. అమ్మాయి పారిపోతుందిరా. అమ్మాయి పారిపోవడం ఏంటి సార్? ఒకసారి చూడండి. బ్యాడ్ బాయ్. ఏమిటి బాను అలా పరిగెడుతున్నావు? మున్న పారిపోతుంది బామ్మ. ఇది లేకుండా నేను ఉండగలనా? ఇంకోసారి ఇది ఇలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను. చూసావమ్మా, 3 సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావి. ఇన్ని సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాస్ దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్కొక రూలు, డాడీకొక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని ఒరే శానిటర్ అని బండి
బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేగుకు తెలుసమ్మా. ఏడిచావులే. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం చుక్కపడతావే? క్షమించు నాన్నమ్మ, మొన్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. అమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావు నాన్న? కళ్ళలో నలుసు పడితేను. అమ్మా, ఏంటన్నా? ఏంట్రా? ఇన్నాళ్ళకి ఈవిడిలో ఒక తల్లిని, ఆయనలో ఒక కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికి వెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మ్యాటర్ ఇప్పుడే కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా. టెంకాయ కొట్టడం మర్చిపోకే. ఆగండి. కనిపెట్టేశాడా? అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి మూడ్ మరగుందే. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తాను. సార్, సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడిపోయిందిరా. నాదో చిన్న డౌట్ సార్. ఈ టైంలో డౌట్ లేంట్రా. డౌట్లు రావడానికి టైం కావాలా సార్? అదే గుడి ప్రోగ్రామ్. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. పద. ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిలో మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమే. వాడు చావలేదు. ఎక్కడ సెటిల్ అయ్యాడు. అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడ తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న, నువ్వు బయలుదేరు. సారీ సార్, నాదో డౌట్ సార్. ఇందాకటిదేనా? ఇందాకటి ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరే, కొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబే. మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుంది అనుకుంటా. జరుగుతుంది. ఏ? అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదురా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాస్ని? దీనికి కూడా ఆన్సర్ చేయాలరా? ఎద్దవ్వా. Next, sir, take U-turn and go back to Liberty State Park. Useless fellows! Useless fellows! What happened, sir? Go back! Look! Hey! అమ్మా, బాను ఇక్కడ. బాను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈరోజు హోలీనా? ఈరోజు హోలీనా? అలాగే నేను చెప్పానా? మరేంటిది? ఓ ఇండియన్ కుర్రాడు హోలీ ఆడమని డబ్బులు ఇచ్చాడు, అందుకే ఆడుతున్నాం. మీరు కూడా డబ్బులు ఇవ్వండి, కృష్ణాష్టం చేస్తాం. ఇవ్వండి సార్, కృష్ణుడు వేషమే కడతాను. ఉట్టి పగిలింది సార్. ఈ రోజు హోలీ కాదని నాకు ముందే తెలుసు. అదే నా సరికొత్త డౌట్. ఆ డౌటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మరెందుకు అడగలేదు? బాధలో ఉన్నప్పుడు అడగమన్నారు కదా. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? దేవదాస్ గాడు చావలేదు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. ఓహో, అమ్మాయిని తీసుకుపోయాడు. అమ్మా, ఎక్కడికి తీసుకుపోయి ఉంటాడు? అది నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడికి ఇంకెవరు రారు. రేపు పొద్దున ఇదే టైంకి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు రాజైనా రాణైనా సేవకులైనా అంతా మీరే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాయ్. ఆహా, నో టచింగ్స్. పోన్లే, ఓ గేమ్ ఆడదామా? ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ టచ్ చేస్తే నువ్వు నన్ను అక్కడ టచ్ చేయాలి. అది గేమ్. ఆహా, పరిస్థితులను బట్టి అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నావా? ఓకే ఓకే, నేనైతే అడ్వాంటేజ్ తీసుకుంటాను. డౌట్ నీకు. సరే, ముందు నువ్వు నన్ను టచ్ చేయి,
తర్వాత నేను నిన్ను టచ్ చేస్తా. సరే. నేను దేవదాసు ఇండియాలో ముందు ఘర్షణ పడ్డాం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఆ ప్రేమ చూపులే మాకు పెళ్లి చూపులు. కట్టుబాట్లు దాటి ఒకరినొకరు అణువణువు కౌగిలించుకున్నప్పుడు అది మాకు నిశ్చితార్థం. పంచభూతాల సమక్షంలో మా ఇద్దరి పెదాలు ఎప్పుడైతే కలుసుకున్నాయో అదే మాకు పెళ్లి. ఇప్పుడు మేం హనీమూన్ ప్లానింగ్ లో ఉన్నాం. మామాజీ, వాడు ఇప్పుడు ఫోన్ కట్ చేశాడంటే మనం అన్ని మూసి కూర్చోవాలి. ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. మాట్లాడండి. రైట్ బంగారాజు సార్, కన్ఫ్యూజన్ వద్దురా. నేను న్యూయార్క్ నుంచే మాట్లాడుతున్నాను. రే, మోసం చేసి నా కూతుర్ని తీసుకెళ్లడం మగత్నం కాదురా. నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా? నన్ను తిట్టు, నా క్యారెక్టర్ తిట్టు. మాకు అంపరం ఎక్కిపోద్ది. రే 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకేం చెప్పాను రా? ఒక్కసారి రివైండ్ చేసుకుని బొమ్మేసుకో. అమెరికా వస్తాను అన్నాను, వచ్చాను. రెండో బొమ్మేసుకో. హాయ్ మా అయ్యా. నా అంతటి నేను నీ ఇంటికి వచ్చా, కనిపెట్టలేకపోయావు. మళ్ళీ బొమ్మేసుకో. నీ అంతటి నువ్వు బాను బయటికి తీసుకొచ్చేటట్టు. రే దేవదాస్, అందరూ అన్ని టైముల్లో కరెక్ట్ కాదురా. ఇన్ని కరెక్ట్ గా చేసావు గానీ ఒకే ఒక్క పెద్ద తప్పు చేసావు. బానుని ఇండియా తీసుకెళ్లి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయాల్సింది, కానీ ఇక్కడి నుంచి చేసి ఈ కాటం రాజుకి దొరికిపోయావు. అయితే ఏం పీకుతావు? నలుపులా? రే 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 ఇప్పుడు నువ్వు నాన్ లోకల్, నేను లోకల్. ఇక్కడ నాకు పవర్ ఉంది, పలుకుబడుంది. నువ్వు ఇండియాకి వెళ్ళేలోపు బానుని నీ దగ్గర నుంచి కాటం రాజు దగ్గరకు తెచ్చుకోకపోతే ఈ న్యూయార్క్ స్టేట్ కి సెనేటర్ నే కాదురా. దానికి నీకు ఎంత టైం కావాలి? 24 గంటల, 48 గంటల, 72 గంటల? 12 గంటల్లో చాలరా. తీసుకో. బోనస్ టైం ఎంత కావాలి? 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్? ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. రే దేవదాస్, ఈ కాటం రాజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. టైం నోట్ చేసుకో. నే చెప్పిన 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ దాటిన అమ్మాయి నేది. తీసుకుపో, ఇండియాకి తీసుకుపో. ఇప్పుడు సర్రమనెక్కింది కిక్కు. మీ నాన్నని రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న ముందు వెనక చూసుకోడు. ఇప్పుడు నేను ఆ రూట్ లో వెళ్ళిపోతున్నాను. రే, ఒక మనిషికి ఉన్న ప్లస్ పాయింట్ బ్యాడ్ టైంలో మైనస్ పాయింట్ అవుతుంది. వాడికి ఉన్న ప్లస్ పాయింట్ దమ్ము. దాన్ని రెచ్చగొట్టి ముగ్గులకి దింపాను, ఇరుక్కున్నాడు. Security, come on, go and search everywhere. I want my daughter. Okay, sir. ఈ ఏరియా అనేది లేకుండా అన్ని ఏరియాలు వెతకండి. ఈ కాటం రాజుతో ఛాలెంజ్ చేస్తాడు. go back station everywhere. ఇంచి బై ఇంచి, అడుగు బై అడుగు, అంగుళం బై అంగుళం అట్టగోలుగా వెతకండి. కాటం రాజు పవర్ ఏంటో చూపిస్తాను. You go Queens Forest Station. You go Madison Square Garden. Everywhere. I want my daughter. కాటం రాజుకి ఛాలెంజ్ చేస్తాడా? నాకు డౌట్ సార్. ఈ ఊపులోనే చెప్పేయాలి. చెప్పరా. ఊపు మీద చెప్దాం అనుకున్నాను కానీ ఊపు ఎప్పుడు మర్చిపోయాను సార్. గుర్తొచ్చింది. ఏంటి? ఓపికండి సార్, మర్చిపోతాను. వెనకటకెవడో ఉయ్యాల్లో పిల్లవని నెట్టుకుని ఊరంతా వెతికాడంట. అంటే వాడు మన దగ్గరే ఉండొచ్చేమో, మన ఇంట్లో ఉండొచ్చేమో, మన ఆఫీసులో ఉండొచ్చేమో. హలో మా అయ్యా. రే 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 నువ్వు పాపాలే కాదు, అప్పుడప్పుడు పుణ్యాలు కూడా చేస్తావు. ఏంట్రాను అనేది? టెన్షన్ లో కూడా టెన్షన్ గా బెగ్గరికి డాలర్ వేసావు కదా. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? మరీ నన్నంత తక్కువ అంచి నీకు. ఆ డాలర్ తీసుకుంది మేమే. రే దేవదాస్ గారు బయట ఉన్నాడు. రే దేవదాస్, What's wrong with you? ఇంకా నేను ఎక్కడ ఎందుకుంటాను మాయా? టెన్షన్ లో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లా. ఎందుకు కంగారు పడతావు? ఇంకా చాలా టైం ఉంది, నిదానంగా ఆలోచించు. What's this? ఏంటి? ఓ ఏంటి? పేపర్ ఈ టాబ్లెట్స్ పడరా. ఓకే. అయ్యో రే నిన్ను వదలండి రా. పట్టుకో చూద్దాం. గో అండ్ సర్చ్ ఆల్ రైల్వే స్టేషన్స్. గో.
హలో Snyder, no son of your daughter. హలో Senator, he couldn't find your daughter. రే దేవదాస్. ఏం మాయా రైల్వే స్టేషన్ ఎత్తుకుతున్నావుగా? ఎత్తుక్కో రే. అరే ఏం తెలివితేటలు. ఒక్క నిమిషం. హార్బర్ సోన్ వినేసావుగా? ఇంకేం లేటు. దా దా బెగ్ వచ్చి అక్కడికి వచ్చాక విమానం ఇలా లేసుద్ది. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే ఎలా ఉంది మాయా మన టేప్ రికార్డర్ గేమ్? నెక్స్ట్ షిఫ్టింగ్ ప్లేస్ ఏంటి సార్? ఫోన్ వస్తేనే కానీ చెప్పలేడు, వీక్నెస్. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్టు. నేనెనక నువ్వు ముందు, నువ్వేమో నా ముందు, నేనేమో నీ ఎనక తొక మెక తొక తోక వావ్ బ్యూటిఫుల్. టీవీలో చూస్తేనే ఇంత టెంప్టింగ్ వస్తుంది, ఇంకా డైరెక్ట్ గా చూస్తే నా యావది. చెత్త డ్రెస్లు. నేను డ్రెస్సులు చూడడం లేదు. అయ్యో చిచిచి, ఆడదాని అందో జానా బెత్తడు గుడ్డ పేలికల్లో కనపడదు, 6 గజాల చీరలో కనపడుతుంది. చీరలోనా? చీరలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలీదా? ఏంటో? అవసరమైన చోట బయటకు కనిపిస్తూ అనవసరమైన చోట కనబడకుండా అట్రాక్ట్ చేయడం దీని స్పెషాలిటీ. ప్రూవ్ చేస్తావా? చూస్తావా? నిన్ను వీడని నీడను నేనే. అమ్మా ఫోన్ తీసివాడు మాయ్యా అన్న తర్వాత నాకెవరా? నేను మాయ్యని కాదు కదండి, ఇడియట్. హలో. టింగ్ డింగ్ డింగ్. హోటల్ అనుపమ వారి సమయం సరిగ్గా 2 గంటలు. ఇంకా 4 గంటలే టైం ఉంది. మా అయ్యా నాకు తెలుసు. ఓడిపోతావనా? రే నేను గెలుస్తానురా. ఏంటి గెలిచేది? ఇలాగే రెచ్చిపోయి పొడుస్తాను, ఎరగదీస్తాను అని ఛాలెంజ్ చేసి ఇప్పటికే 2 సార్లు పువ్వెట్టించుకున్నాం. ఇప్పుడు ఏమైంది? మేము ఎక్కడున్నామో తెలియక చేతులు పిసుకుంటాం. నేను చూస్తుంటే జాలేస్తుంది మాయా. నన్ను చూసి జాలిపడదేమేంట్రా? నువ్వెంత, నీ బతుకెంత? నన్ను చూసి భయపడాలరా? ఏముందని భయపడటానికి? నీకున్న లో వోల్టేజ్ తో లింగు లింగుమని ఒక్కదాన్ని కన్నావు. హై వోల్టేజ్ తో 5-6 గంటకి రెడీగా ఉన్నాను. నాకు భయం ఏంటి? నీ అబ్బా. నీ అబ్బకి అబ్బా. నిన్ను కదా నీ అబ్బని. గబ్బు నాయాల, నువ్వు మామూలుగా సావు. మా రోగం వచ్చి తీసుకు సత్తావు. ఎదువా తత్తు కొడుక, కుక్క సావిడే నాయాల. ఆహా, ఎన్నాళ్ళకు విన్నాను మన లోకల్ భాష. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయింది. ఇది నీ రేంజ్. రే నీ మామ తడికిరా. మాయా నువ్వు తిట్టే బూతుల స్కూల్ కి నేను హెడ్ మాస్టర్ని. కోవే కొట్టుకుంటున్నావురా లేబర్ నా లంబడికి. నా గాన్ సిర్రెత్తిందనుకో ఏం చేస్తావురా? పిల్లి బిత్తిర్ర గుంట. ఏదైనా చేస్తానరా సేడమొహన్న యాల. నీ మామ బుర్రా. నీ అబ్బ పొయ్యి. నీ అత్త తూ. హెల్పింగ్ సార్. నీ అత్త తూ. అది నీ తాత తూరా. తాత తూరా. చెప్పు 2 గంటల టైం ఇవ్వమనండి సార్, బూతులు తయారు చేసేస్తాను. ఏం మాయా స్టాక్ అయిపోయిందా? చెప్పాగాను అన్నిట్లో వీకే అని. ఇలా ఇవ్వండి సార్, ఇలా ఇవ్వండి.
ఓరి గుంత వల్లకుంతవా 4 గుద్దేమంతవా? గుద్దితే ఊరుకుంటారు ఏంటి? మెత్తగా తన్నించగలను. వచ్చేసినాడండి మా నావు మగుడు. నానందుకే మా అప్పలరాజు చెప్తే సితికలు చేసి నన్ను చేసుకుంటాడు. ఫోన్ మాయకిరని నెలతకు. ఇదిగో నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు మమ్మల్ని పట్టుకోక్కర్లేదు. మేమెక్కడున్నామో నీ అంతా నువ్వు కనిపెట్టి నీ బటన్ వేస్తూ నాకు ఎదురైతే చాలు. కిక్కుని మనకుంటే బాను నీ దగ్గర వదిలేసి ఉట్టి చేతులు తేలిపోతా. హే సెనేటర్, యూజ్ యువర్ బ్రెయిన్ విచ్ యూ డోంట్ హ్యావ్. ఎక్కడో ఓవర్లుక్ చేసావురా. ఇదో మెసేజా? లవర్స్ భాష నీకు అర్థం కాదులే. ఐ మిస్ యు అని రాస్తుంది అంతేగా? ఎస్. సార్లు సూసైడ్ చేసుకోబోయావు. చౌకి భయపడవు. ముగ్గురితో దెబ్బతిన్నావు. నీకు మగాడంటే భయం లేదు. నేను చంపి ఆ కేసు దేవదాస్ మీద నడితే ఎస్. ఇంకా 1 minute టైం ఉంది. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మనం మంచిది కాదు. లెట్స్ మూవ్. 1 minute కూడా అయిపోయింది. మనం గెలిచాం. ఓ మై గాడ్. ఏమైంది? బస్సులో శంఖ మర్చిపోయాను. ఇక్కడుంది. ఓకే, నేను గెలిచాను. అదేమాట ఒక్కసారి బయటకు వచ్చి చెప్పరా. అమ్మ మీద ఒట్టేసి కూడా అబద్ధాలు చెప్పి పైకొచ్చిన వాడిని నీకు ఇచ్చిన మాట మీద నిలబడతానని ఎలా అనుకున్నావురా? మాను నీటి పంపో. లేకపోతే ఆగండి. మీరేదో పెద్ద పొడి చేస్తారనుకుంటే ఇదో మీరు చేసేది. మీరేం తప్పు చేస్తున్నారో తెలుసా? ఈ అమ్మాయి వాడికి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మన అమ్మాయి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఈ అమ్మాయికి పిస్టల్ పెట్టారు సరే, కానీ వాడు కత్తిరితే అయ్యా. పద. నేను ఇండియన్స్ ని నమ్మి దెబ్బ తిన్నాను, అమెరికన్స్ ని నమ్మి ఫుల్ అయ్యాను. వీడికి మీరేనా కరెక్ట్. అందుకే మిమ్మల్ని పిలిపించాను. గుద్దుకి రక్తం కక్కల. ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలెట్టంట. చూడలేకపోతున్నాను రా సార్. దేవదాస్ చాలా మంచివాడు సార్. నీకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఉందిరా. నిన్ను కొడుతుంటే ఇది విలువలాడిపోతుంది. దీన్ని కట్టుకోవచ్చు కదరా. కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా మాయ్యా? నీకింకా కాపు తెగలేదురా. రేపటితో నీ వీసా ఎక్స్పైర్ అవుద్దిరా. అప్పటి వరకు మా వాళ్ళు నీతో ఆడుకుంటారు. కరెక్ట్ గా ఎల్లుండి ఉదయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పంపిస్తాను. వీళ్ళు బయటికి తోసేస్తారు. పోలీసులున్నా సార్? కాదురా ఈడియట్. వీడిని వీసా అయిపోయిన తర్వాత ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్న చాలు. అమెరికన్ గవర్నమెంట్ నీకెప్పుడు రెడ్ స్టాంప్ వేస్తుంది. పాస్పోర్ట్ మీద ఒక్కసారి రెడ్ స్టాంప్ పడితే జన్మలో నువ్వెంగా అమెరికా రాలేవు. ఈలోపు నువ్వేమైనా విధవేషాలిస్తే ఇదిగో నీ ఫేక్ పాస్పోర్ట్. సెప్టెంబర్ 11, 2002 WTC టవర్స్ కొల్చిన 2 రోజుల ముందు నువ్వు ఇక్కడికి వచ్చావుని, ఆ ప్లాన్ కి నువ్వు హెల్ప్ చేసావుని
తీవ్రవాదులతో నీకు సంబంధాలు ఉన్నాయని కేసు మీద కేసు బనాయించి కంచి కేసును మించేలా చేస్తాను. ఈ కాటం రాజుతో పెట్టుకుంటావురా? కాటం రాజు ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ దాని పెళ్లి వరకు కొందరే తీసుకెళ్తారు. ఆ కొందరిలో ఒక్కడే నా దేవదాస్. నరుకుతా